నాదర్గుల్ భూముల దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం 2-3 రోజుల నుంచి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు కదా 7,000 కోట్ల కుంభకోణం జరుగుతుంది భూమిలో అని. అదే భూమిలో ఉన్నా ఇప్పుడు నేను. నిన్న మొన్న రాక ఆ మాటకొస్తే 2-3 ఏళ్ల ముందు వరకు కూడా మేము ఈ పొలాలు మొత్తం పండించుకున్నాం, పంటలు చేసుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం మమ్మల్ని లోపలికి రానియకుండా ఏవేవో చట్టాలను తీసుకొని వచ్చి మమ్మల్ని వ్యవసాయం చేసుకొని ఇస్తలేరు. మొత్తం బ్లూ షీట్లు పెట్టేసుకున్నారు. 3 ఏళ్ల నుంచి సేమ్ పరిస్థితి ఉంటుంది. నిజానికైతే ఈ భూమిని మేము చాలా ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్నాం. లెక్కల ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద చూపిస్తుంది. ఆ లెక్కలకైనా కూడా మరి వాళ్ళకి ఎట్లా అధికారం ఉంటుంది ఈ భూమి మాదే అని చెప్పేటందుకు? మా దగ్గర నుంచి భూములను ఎట్లా గుంజుకుంటారు? ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద చూపిస్తున్నది అని కొంతమంది అంటున్నారు. కోర్టులో తేలాల్సి ఉంది. అది కోర్టులో తేలాల్సి ఉన్నప్పుడు మరి ఈ షీట్లు వేసి మొత్తం మనుషుల్ని పెట్టి లోపలికి రైతుల్ని రానియకుండా అడ్డుకునేటువంటి హక్కు వాళ్ళకు కూడా లేదు కదా లెక్కకైతే. అసలు రైతులు ఏం చెప్తున్నారు, వీళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఈరోజు కూడా మనం ఇప్పుడు ఇక్కడికి వస్తున్న టైంకి మొత్తం పోలీసుల వెహికల్స్ నేను మీకు విజువల్స్లో యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మేము తీసుకున్నాం. లోపలికి వస్తున్నప్పుడు ఒక పోలీస్ వెహికల్ బయటకు పోతుంది. వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు అని తెలిసి పోలీసులు చిరు ఒక్కసారి కెమెరాని ప్యానింగ్ చేసి చూపిస్తాను నేను మీకు. అక్కడ కనిపిస్తున్నారు కదా, మొత్తం బౌన్సర్లను పెట్టి లోపలికి ఎవ్వరు రాకుండా ఈ ఊర్లకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు మేము మా భూములు మేము సాగు చేసుకుంటాము అని వస్తాము అని అంటే మొత్తం బౌన్సర్లను పెట్టి లోపలికి రానియకుండా అక్కడ బ్లూ షీట్తో మీకు కనిపిస్తున్న దగ్గర ఎంట్రన్స్ గేట్ ఉంది. ఆ గేట్ మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది. ఎన్ని ఎకరాలు అయితే ఉందో ఆ ఎకరాలు మొత్తం బ్లూ షీట్లతో మొత్తం కవర్ చేసిర్రు. దగ్గర 300 ఎకరాలకి మొత్తం షీట్లు వేసి కవర్ చేసిర్రు. ఇంకా దారుణం ఏంటంటే ఇంట్లో దగ్గర 3 గుళ్ళు ఉన్నాయి. గుళ్ళకి కూడా లోపలికి బోనిస్తలేరు అని చెప్తున్నారు ఈ ఊర్లో ఉన్నటువంటి రైతులు. చాలామంది ఉన్నారు నాతో పాటు. వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూముల పేపర్లు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్రభుత్వానికి ఏం విన్నవించుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, అన్నింటినీ రైతులతో మాట్లాడదాం ఒకసారి మనం. చాలామంది ఉన్నారు ఇక్కడ, వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏంది సమస్య? మాకు రాణిస్తలేరు లోపలికి అని మీరు అంటున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మీకు ఉన్నటువంటి కావాలనే బాధపడుతున్నాం మేడం. భూమి అయితే ఖచ్చితంగా మాకు రావాలి. ఇప్పుడు 80 ఏళ్ళ సంధి చేసిన భూమి మా మామలు చేసిర్రు. మేము చేయబట్టి కూడా 40 ఏళ్ళు ఇప్పుడు మేము చేయబట్టి కూడా. మరి నిర్ణయాలకు వచ్చి భూమి ఏమో ఇంద్రమ్మ ఇచ్చింది మా మామలకు, మా అత్త మామ కొట్టుకొని చేసిర్రు. మేము పన్నులు కట్టుకుంటా అవి చేసుకుంటే మేము రైతులు జొన్నలు పండించినాం. పుంటి కూర, జొన్నలు, కాయిందాలు అన్నీ పండించుకుంటా మేము చేరినాం. ఇప్పుడు నిర్ణయాలకు వచ్చి పాన్సర్లు పెట్టి ఈ రేకులు వేసి మమ్మల్ని రాకుండా చేస్తారు మేడం. మరి ఏమన్నా అంటే రేకులు వీళ్ళ పాన్సర్ని చూస్తాం. మళ్ళీ అంటే పోలీసులకు అంటే మేము ఇక్కడికి వచ్చినామా మా ఎంకనే పోలీసులు దాక్కుతూనే ఉంటారు. ఇక మమ్మల్ని అడ్డుకుంటారు. ఇక ఏం చేయను. ఇప్పటికే 10 సార్లు నడువురి అంటారు. మరి ఎట్లా చేయాలి? ఇప్పుడు మీరు వస్తారని అట్లా అన్నగా నడువురి ఇంతసేపు ఉంటారు. నడువురు లేకుంటే పోలీస్ స్టేషన్ కోరి మరి పట్టుకోపోయి అందరు పట్టుకోపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు మమ్మల్ని. ఉంటామా అన్నీ? మరి ఎట్లా చేయాలి మేడం చెప్పు? మీరు ప్రభుత్వంకి లేకపోతే ఆర్డీఓకో కలెక్టర్ అన్ని ఇచ్చేసారు మేడం. అంతా తిరిగినాము, అన్నీ తిరుగుతున్నాం. తిరగబట్టి కూడా 3-4 ఏళ్ళ సంది తిరుగుతున్నాం మేడం. 3-4 ఏళ్ళ సంది తిరుగుతున్నాం. 20 సంవత్సరాల సంది మమ్మల్ని అడుగుతున్నావు. ఇప్పుడు మేము బాధలు పడుతూనే ఉన్నాం మేడం. ఎన్నడో సంతోషం లేదు మాకు ఈ భూమితోటి. చిచ్చు పెడుతుండు అందులో ఎవరో ఏమో కానీ చిచ్చు పెడుతురు మమ్మల్ని. ఇప్పుడు కొయ్యోరోడు అంటే ఆడోడు అంటే ఈడో అంటే మాకేం తెలుసు వాళ్ళది? మా భూములు చేసుకొని బత్తోళ్ళకు గాలి గీలు మాకేం తెలుసు? ఇప్పుడు భూముల రేట్లు ఎక్కువ అయినాయి, రేట్లు పెరిగినాయి కాబట్టి దీనికి కొత్తగా రోజు ఒకరు కొత్త వాళ్ళు మారుతారు, రావుడీలను పెడతారు, పేర్లు మారుతుంటాయి. ఆడికి వచ్చి ఏమైనా చేద్దామంటే కూడా మనం రానియరు. గుడి కాడికి వచ్చి ఆల్పోషమ్మ గుడి ఉంది, నింగమయ్య గుడి ఉంది, పెద్దమ్మ గుడి ఉంది, హనుమానులు ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి పూజ చేద్దామంటే కూడా రానియరు. పోలీసు వాళ్ళు అడుగుకుంటారు మేడం మమ్మల్ని. పోలీసు వాళ్ళు అక్కడ ఫాన్స్ వాళ్ళు. మరి ఏం చేసుకుని రానియరు. ఇక లేవు చుట్టుముట్టు ఉన్నాయి రోడ్డు. ఇట్లనే ఇగో ఇట్లా గేట్లు పెట్టుకుంటారు. గేట్లకి వెళ్ళి రానియరు. గేట్లు పెట్టుకుంటారు. నేను అది పెళ్ళి 22 సంవత్సరాలు అవుతుంది మేడం. మా మామ పేరు బోన్ యాదయ్య. మా మామ చేసిండు, మేము చేసినాం. కందులు పండించినాం, పుంటికూర చేసినాం. పుంటికూర తీసుకొని రైతుకు మార్కెట్కి పోతాం, మదనపేటకు. అది చేసుకొని బతాం మేడం. మేము కందులు కానీ ఉలువలు కానీ పండించుకొని చేసుకున్నాం. మా మామలు చేసారు, మేము చేసుకొని చేద్దామంటే ఇక ఇట్లా ఉంది మేడం. మరి ఎట్లా చేసుకోవాలి? మేము మాకున్నదే ఆస్తి ఇది మేడం. మాకేది లేదు. మాకు న్యాయం జరగాలి మేడం. మరి మీరు ఆపుతున్నారు, మా భూములకి మేము పోతాము అంటే ఏం చెప్తున్నారు? అక్కడ తెలుసుకోవాలి మరి మీరు. ఇక కొంచెం ఇదో అదో ఇస్తామని ఏదన్నా కొద్దిగా పెట్టి మమ్మల్ని మా మామలకు ఇచ్చారు. మేము చేసుకుని బతుకుదామన్న వరకు మాకు మొత్తం లాక్ వేసేసారు. ఎవ్వరు రానియరు మేడం మమ్మల్ని.
ఏ దానికైనా ఓనికైనా ఛాన్స్ లేదు మాకు. మరి ఇక న్యాయం చేయాలి సార్. ఇమీడియట్గా ఫస్ట్ పోలీసులు వస్తారు మేడం వీడికి పిలిస్తే, మాకన్నా ముందు పోలీసులు వస్తారు. మా దగ్గర ఉండే డాక్యుమెంట్ ఒకసారి చూపిస్తారా మీరు? దీంట్లో మా పెద్దలు 94లో ఉంది మేడం. చిన్న పన్ను కట్టినాము, పన్ను పేపర్లు ఉన్నాయి. ఈ బౌన్సర్లను పెట్టి మేము దున్నుతున్నాము, ఇన్నిటైనా మేము దున్నుతుంటే ఇప్పుడు మేము ఉంటాం మేడం. మా లేడీస్ తొలిచిపోయినాక ఏం చేస్తారు, వాళ్ళ ఫోటోలు దింపుతారు. మామూలుగా పర్సనల్ ఇటు వాష్రూమ్ పోనికా దేని కొనికైనా కానీ ఫోటోలు దింపుతారు. మాకు భయం అవుతుంది మేడం. మొత్తం చుట్టూ పొద్దుగల 1 అవర్ నిలబడం మేడం. నిలబడి గేట్ తీయమని తీసుకెళ్ళాను మేడం. లోపల ఆల్రెడీ మా వాళ్ళు అందరూ మేమైతే 50 మంది బయట ఉన్నాం. తీయమని తీసుకెళ్ళాం. మా ఓనర్ రావాలి, మాకు పర్మిషన్ ఇవ్వాలి, మేము గేట్ తీయాలని వాళ్ళు అంటారు. ఎవరు ఓనర్ ఎవరని చెప్తారు? తిరుపతి సుధాకర్ అంటారు మేడం. కోహినూర్ బ్రదర్స్ గ్రూప్, కోహినూర్ గ్రూప్ వాళ్ళు చెప్తేనే వీళ్ళు గేట్ తీస్తారంట. అలా లోపల పోలీసులు అందరూ ఇమీడియట్గా ఫస్ట్ పోలీసులు వస్తారు మేడం. పోలీసులు లేకపోతే మేము మా అంతలో మేము దున్నుకుంటాం మేడం. మామూలుగా ఇప్పుడు మా తాతలు దున్నిరు, తర్వాత మా డాడీ దున్నిరు, ఇప్పుడు మేము దున్నుకుంటున్నాం. దున్నుకుంటే ఇప్పుడు ఎవరెవరు వచ్చేసి మొత్తం కబ్జా చేస్తున్నారు మేడం. అది పరిస్థితి. మా భూములు మాకు కావాలి మేడం. మా భూములు మాకు కావాలా మేడం. మా అత్త మామ 70-80 ఏళ్ళ సంది చేస్తారు. మాకు కూడా పిల్లలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే లేవు, ఏం ఆస్తులు ఏవి లేవు. అసలు మేము దీని మీదనే ఆధారపడి బతుకుతాం, మేము మా పిల్లలు మా కుటుంబం అంతా. ఇట్లా చేసారు మేడం. అసలు చాలా దౌర్జన్యం చేస్తారు. పోలీసు వాళ్ళు మాకంటే ముందే పోలీసు వాళ్ళు వస్తారు. ఇందాక కూడా మీరు వెళ్ళురామా, మీరు వెళ్ళిపోరు అంటారు. వాళ్ళకేం అవసరం మేడం వెళ్ళిపోమననికే? మా భూమి మా ఇష్టం, మేము ఉంటాము ఉండము ఏమైనా చేసుకుంటాం. వాళ్ళు ఎవరు అననికే? అందరు కుంభకోణమై ఇట్లా చేస్తారు మేడం. బీదోళ్ళని నాశనం చేయనికే చూస్తారు. అనియరు చేయనియరు, లాకేసుకుంటారు, బౌన్సర్లు పెడతారు. ఇక లేడీస్కు లేడీస్ బౌన్సర్లు, జెంట్స్కి జెంట్స్ బౌన్సర్లు. ఇక భయం మా భూములు కదా అని అంటే ఏం చెప్తారు? మావి ఇవి కంపెనీలు వచ్చినాయి, మీవేం లేవు, మీరు గవర్నమెంట్లో హ్యాండ్ అది మేము మాదే అన్నట్టే ఇట్లా చేస్తారు. ఇక చాలా భయప్రాంతులకు గురి చేస్తారు. మేమైతే అంత పెద్దగా ఏం చదువుకోలేదు, మమ్మల్ని చూసి అంది అన్యాయం చేసి ఇట్లా చేస్తారు. ఇక మొత్తం అన్యాయానికి ఎగబడ్డారు. అయితే ఇట్లా ఈ తాళాలు వేసే ఉంటాయి, లోపలికి రావాలంటే రానియరు మేడం. ఇక ఆ ఊరైనా కూడా ఈ భూమి తీసుకొని నాకంతా పెట్టించింది కూడా మా ఊరే, రాగన్నగూడెంలో సుభాకరే. మమ్మల్ని అంత గరీబోళ్ళు ఉండరు, వీళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళు బతరేమన్నారు లేదు, వీళ్ళు బతకొద్దు, ఇక వీళ్ళు మొత్తం నాశనం కావాలి, గవర్నమెంట్ మొత్తం ఈ పేదలంతా వీళ్ళు కావాలి, మేము పెద్ద బిల్డింగ్లు కట్టుకొని మేమే ఉండాలి అని మొత్తం అట్లా లాకేసారు మేడం. మొత్తం చుట్టుముట్టు చేస్తారు. అందరు అసలు పెట్టి రోగోళ్ళు రానియరు. ఇక మేము ఎట్లా బతకాలి మరి? మా పిల్లలు అయిపోయింది, మరి మాకు ఏ ఆస్తులు లేవు, మరి మేము బతికేది మా మామల ఆస్తున్నది ఇదే మేడం. మరి మేము ఎట్లా చేసుకోవాలి, బతకాలి? ఉన్నది అట్లకెళ్ళి పోదామంటే ఇటకెళ్ళి రానియరు, ఇటకెళ్ళి పోతే ఇటకెళ్ళి రానియరు, అటకెళ్ళి పోతే అటకెళ్ళి రానియరు. మీ ఇద్దరు వస్తే ఏడగొట్టి చంపుతారో ఏమని మాకు భయం. ఇక చేసుకొని బతారు. ఇక మేము విచినంగా ఎవరికి 1000 లక్షలు ఇచ్చినామా, ఇవి ఇస్తాము అవి ఇస్తాము అని ఏదన్నా చేద్దామని చూస్తారు. డోర్ తీసేది లేదు పరిస్థితి. నువ్వు చెప్పమ్మా, ఇప్పుడు ఇక్కడ పొలం కనిపిస్తుంది కదా, అది వేరేదా? ఇక్కడి వరకేనా వాళ్ళు చెప్తున్నారు? పొలం అది మొత్తం రైతులే చేస్తారు మేడం. గడ్డి కూడా పండించారు ఇక్కడ. పొలం కనిపిస్తుంది, అది వేరే. ఇంతమంది ఒక రకరకాల అప్పుడు మా మామలు అయితే శనగలు కూడా పండించారు మేడం. ఇలా పల్లి తోట కూడా వేసారు. అప్పుడు జొన్నలు పండించారు, ఆమ్దాలు పండించారు. మా మామలు అత్తలు అప్పుడు కూడా పండించారు. వాళ్ళందరూ మమ్మల్ని రాణిస్తలేరు. ఇగో గణేట్ పెట్టి, ఇప్పుడు వాళ్ళకు రూల్స్ లేదుగా మేడం, గణేట్తో గోడ పెట్టడానికి అగో గణేట్ పెట్టి మొత్తం చుట్టుముట్టు గణేట్ పెట్టి అది పెడుతున్నారు మేడం. ఇక సాటుంగా పెడదామని అది పెట్టి ప్రొద్దుగాలు వచ్చి ఎండల 3 గంటలు నిలబడ్డాం మేడం. 3 గంటలు నిలబడితే రానిస్తలేరు. దూపు అవుతుంది అక్కడ మోటార్ వస్తుంది, దూసుకొని వస్తే గేట్ పోయింది మేడం. దూసుకొని వచ్చినాం మేడం మేము. అస్సలు రానివ్వట్లేదు. మీ భూములో ఇవి, మా భూములో ఇవి. మేము 1-2 లక్షల ఆశ చూపించి మమ్మల్ని ఇంత మోసం చేసింది మేడం. మేము సాగు మీదనే ఉన్నాం మేడం, సాగు మీదనే ఉన్నాం, పండిస్తూనే ఉన్నాం మేము. ఇప్పుడు వాడు రానియకుంటే ఇప్పుడు మొత్తం ఇట్లా చెట్లు మొలిచినాయి. వాళ్ళకి భయపడి రానియకుండా. ఇప్పుడు ఈ కోహినూర్ బ్రదర్స్ అనేటోళ్ళది చెప్తున్నారా ఓనర్లు, లేకపోతే ఎవరన్నా మాకు గవర్నమెంట్లో పెద్దోళ్ళు ఉన్నారు అందుకోసం రానియమని చెప్పి? గవర్నమెంట్ కోహినూర్ వాళ్ళనే చెప్తారు మేడం. 3 కంపెనీలు అంట, 3 కంపెనీల వాళ్ళు చెప్తారు. తిరుపతి సుధాకర్ మా ఊర్లో రాగనగూడ వాస్తవ్యుడు. ఆయన రాగనగూడ వాస్తవ్యుడు. ఆయన ఈ భూములన్నిటికీ బ్రోకర్గా ఏజెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి. మా అసొంటి రైతులు ఎవరైతే భూములు అమ్మలేని ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి మరి మమ్మల్ని దున్నుకోవడానికి ఎందుకు నీకు అబ్జెక్షన్ అని అడిగితే, దీంట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు అంటాడు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళు మావోలే అంటాడు, రేపు పొద్దుగాల ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళు మావాలని చెప్పేసి మా వాళ్ళందరిని బెదిరించి భయపెట్టి అర్ధరాత్రి పూట
అర్ధరాత్రి పూట మా వాళ్ళతో కొన్ని సంతకాలు పెట్టుకుని ₹1 ₹2 ఇచ్చిన వాస్తవాలు కూడా ఉన్నాయి. ఇట్లా జరిగింది మేడం, ఇది వాస్తవం. అయితే విషయం మేమేం కోరుకుంటున్నామంటే ఆ 2007లో ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్లో తేలినటువంటి రిపోర్ట్ని బహిర్గతం చేయాలి, ప్రజల ముందు ఉంచాలి. అందులో వెల్లడించినటువంటి వాస్తవాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాల చెందాల్సిన భూములు ఆ రిపోర్ట్ ద్వారా మేమందరం లీగలైజ్ అవుతాము. దాని ద్వారా మా అందరికీ సదాబైనామాల కింద పట్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈనాటి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఆ రిపోర్ట్ బయటపెట్టి మా అందరి యొక్క హక్కులను మీరు కాపాడతారని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఇక్కడ చెరువులు కూడా ఉన్నాయి, గుడి కూడా ఉంది అని అంటున్నారు కదా, ఎక్కడ ఏమో అక్కడ ఇది చెరువు కట్ట. చెరువు కట్ట వెనుకనే లచ్చమ్మ కుంట ఉంది మేడం. లచ్చమ్మ కుంట మొత్తం 23 ఎకర్స్, 17 ఎకరాలేమో కుంట, చెరువు నీళ్ళు FTL లో ఉంటుంది, బఫర్ జోన్ 6 ఎకర్స్ ఉంటుంది, మొత్తం 23 ఎకర్స్ ఉన్నది. మార్నింగ్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కూడా ED కూడా వచ్చారు, స్పాట్ విజిట్ చేశారు. వాళ్ళు కూడా వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. రైతులతో కనీసం మాట్లాడిన పద్ధతి కూడా లేదు. వాళ్ళు చూసుకుంటే వెళ్ళిపోయారు. ఆగుమన్నా కూడా ఆగలేదు. సరే మా డ్యూటీ మేము వచ్చేసినా వెళ్ళిపోయినామని చెప్పారు, వచ్చేసి వెళ్ళిపోయినామని చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే మేడం, ఏంది ఇది, ఇదంతా ఏంటిది, మార్నింగ్ వీళ్ళు వచ్చి విజిట్ చేస్తున్నది, ఇది చేయలేదు, వాళ్ళు ఉరుకుతున్నారు మేము ఆగా అంటే. అయితే ఇంకోటి మేడం, ఇప్పుడు ఇది వీళ్ళు పొద్దున విజిట్ చేస్తాము అని వచ్చిరట. వచ్చి AEDలు వచ్చి రైతుల్ని కలవకుండా వాళ్ళే వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారట. ఇక వీళ్ళతో పాటు బౌన్సర్లు ఉన్నారు, వాళ్ళ మనుషులు. అంటే ఇప్పుడు ఈ కంపెనీ ఎవరిదనైతే చెప్తారో మా భూములు అని చెప్పి రైతుల్ని రాణిస్తలేరో వాళ్ళు కొంతమంది బౌన్సర్లను పెట్టి రైతుల్ని ఇళ్ళకి రాణిస్తలేరు. అయితే ఆ అధికారులు వచ్చినప్పుడు కూడా వాళ్ళే ఉండి చూపిస్తున్నారు, మా వర్షం తీసుకోలేదు అని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్న మాట ఇది. ఇది పొద్దుగాల వాళ్ళు వచ్చినప్పుడు వీడియోలు తీసుకున్నారట, ఆ వీడియోలను చూపిస్తున్నారు ఇప్పుడు మనకి. ఈ పక్కన ఈ వెనకాల దిక్కుకి చెరువు ఉంది, 3 గుళ్ళు ఉన్నాయి. గుళ్ళకి కూడా ఊర్ల రైతుల్ని రాణిస్తలేరు. ఇప్పుడు గుడి అందరికీ సంబంధించింది. ఇప్పుడు పక్కూరోళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా వచ్చి బోనాలు ఇచ్చుడో లేకపోతే గుళ్ళలకు వచ్చుడో దేవుడి దగ్గరికి వచ్చుడో చేస్తూ ఉంటారు. ఇప్పుడు గుడిని కూడా మూసేసుడు ఎట్లయితుంది? జాగా నీదంటున్నావు కాదు అని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ గుళ్ళను కూడా మూసేస్తున్నారు, చెరువులను కబ్జా పెట్టుడు. తీస్తే మళ్ళీ ఇదేమో ప్రొహిబిటెడ్ జాబితాలు ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళది అవుతుంది అని కూడా వాళ్ళు ఎట్లయితుంది అని క్లెయిమ్ చేస్తారు. షీట్లు వేసుడే కాకుండా మొత్తం నేను మీకు ఆ విజువల్స్ కూడా తర్వాత చూపిస్తా. వీళ్ళతో మాట్లాడించిన తర్వాత మొత్తం కంకర బండలు ఎక్కడికక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు? బందోబస్తుగా గోడలు లేపుతాం. కానీ ఈ షీట్లు ఉంటే ఎవరైనా లోపలికి రాగల, వాళ్ళు వస్తున్నారు, తీసేస్తున్నారు, తోసుకొని వస్తున్నారు అని మొత్తం బందోబస్తుగా గోడలు లేపుతాము అని చూస్తున్నారు. ఎట్లయితుంది? ఇది నిషేధిత జాబితాలో భూమి ఉన్నప్పుడు మరి లెక్క ప్రకారం వీళ్ళని రానియకపోతే వాళ్ళు కూడా రావద్దు కదా. లెక్క ఎవరికైనా న్యాయం అందరికి ఒకటే లెక్క ఉండాలి కదా. ఇప్పుడు బక్కగున్నోడికి ఒక న్యాయం, బలిసినోళ్ళకి ఇంకొక న్యాయం ఉండొద్దు కదా. న్యాయం ఎక్కడైనా ఎవరికైనా ఒకటే ఉండాలి. వాళ్ళు తీసుకొచ్చి కంకర్రాలు వేస్తారు, గోడలు లేపుతారు, పోలీసులు వచ్చి నిలుచుంటారు, మమ్మల్ని మా భూములలోకి రానియ్యరు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా మాట్లాడిస్తారు, చాలా మంది ఉన్నారు మనతో పాటు. ఇంకా వీళ్ళు కాదు, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. మనం వస్తున్నామని తెలిసి కొంతమంది వచ్చిర్రు ఇప్పుడు వీడికి, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి, వ్యవసాయ చట్టాల ప్రకారం వ్యవసాయ భూములకు ఫెన్సింగ్ వేసుకోవడం అనే చట్టం ఏముంది అంటే కడిరాలు బాతుకోవడము, దానికి వైరింగ్ ఉంచుకొని పశువులు రాకుండా లేకపోతే ఇంకోటి వైల్డ్ యానిమల్స్ రాకుండా ప్రొటెక్షన్ చేసుకోవడానికి చట్టంలో ఇచ్చారు. కానీ ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి పూర్తి విస్తీర్ణం 400 ఎకరాల దగ్గర మొత్తం వ్యవసాయ భూమి. చుట్టూ ఈ బ్లూ షీట్స్ వేసారు. ఈ బ్లూ షీట్స్ వేయాలంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కు తప్ప వ్యవసాయ భూములకి వేసే అధికారం చట్టంలో కూడా లేదు. అవన్నీ తుంగలో దొక్కి అధికారుల కుమ్మక్కు, యంత్రాంగం కుమ్మక్కు, ప్రభుత్వాల కుమ్మక్కు కూడా ఇందులో ఉంది. ఈ బ్లూ షీట్ వేసారని నా యొక్క వాదన, ఇక్కడ ఉన్న రైతుల యొక్క వాదన. అది దీన్ని కూడా గమనించాలి. ఇప్పుడు శివరాజ్ బహదూర్ ఇలాకా నాదర్గుల్, ఇది యాక్చువల్గా శివరాజ్ బహదూర్ ఇలాకా నాదర్గుల్, బాలాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లా. 1955, 1956 నుంచి ప్రభుత్వ రికార్డులో, పహానీలో కానీ రికార్డులో కానీ శివరాజ్ బహదూర్ ఇలాకా సర్కార్ కంచే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది గవర్నమెంట్ ల్యాండ్గానే ఉన్నది. మధ్యలో ఈ శివరాజ్ బహదూర్ వారసులు ఎట్లా పుట్టుకొచ్చిర్రు, వాళ్ళకు ఎట్లా జీపీఏలని రైతులకు తెలియదు, అది చేసిన అధికారులకు తెలుసు. కానీ 70 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్న రైతులు వాళ్లకు ప్రభుత్వానికి పన్ను కట్టినారు. పన్ను పేపర్లు, రిసిప్ట్లు రైతుల దగ్గర, అందరి దగ్గర ఉన్నాయి. 150 కుటుంబాలు, 600 నుంచి 700 మంది ఆధారపడ్డారు ఈ భూమి మీద, 373 ఎకరాల మీద. ఇంతమంది కుటుంబాలు ఆధారపడి ఇప్పుడు నడి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. దగ్గర 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి భూములు, 2 రకాల భూములు ఉన్నాయి మేడం ఇందులో. ఒకటి వర్షాధార భూములు ఉన్నాయి,
కొన్ని భూమి బోర్లు వేస్తే బోర్ల ద్వారా పండించే భూములని కొన్ని గవర్నమెంట్ బావులకు తవ్వుతుకుంటే అప్పుడు నీటిపారుదల శాఖ మైనర్ ఇరిగేషన్ కింద లోన్లు కూడా శాంక్షన్ చేసింది కొంతమంది రైతులకు. ఆ బావులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం మీకు కనిపిస్తుంది, మీకు చూపిస్తాం. అట్లాంటి గవర్నమెంట్ నుంచి అన్ని సపోర్ట్ అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో ఈ ప్రైవేటు వ్యక్తులు, ఈ ప్రైవేట్ కంపెనీలకు రైతులకు తెలియదు. 2007 నుంచి 2005 నుంచి ఇబ్బంది పెట్టారు. మళ్ళీ సేమ్ అదే పరిస్థితి. మీ భూమి కాదు, మీ లెక్క కాదు, మీరు వెళ్ళిపోవాలి. రైతుల దగ్గర పన్ను పేపర్లు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు కూడా ఎక్కడ రైతులను రికార్డులో చేర్చకుండా మాకు తీవ్ర అన్యాయం చేసి మాకు ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇది ప్రభుత్వ భూమి, రైతుల భూమి. మాకు సాగు చేయడానికి గేట్లు ఓపెన్ చేయాలి, పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తూ ఉన్నారు. రేకులు తీసేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే రైతులు లోపలికి వ్యవసాయం చేద్దామని వస్తే అప్పుడు పోలీసులు వస్తారు. మీరు ఇలా రావద్దు, ఇలా ఇంజక్షన్ ఉన్నది, ఇలా మీరు ఎవరు ప్రవేశం నిషేధము అని చెప్పి వాళ్ళు భయపెట్టేసరికి చాలామంది రైతులు వెళ్ళిపోయినారు. ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు. ఇంకా ఇదంతా రైతులు సాగు చేస్తున్న భూమి, ప్రజెంట్ ఇదంతా రైతులు ఉన్నారు. ఇంకా చెరువు అవతల కూడా ఉన్నారు. మీకు కనిపిస్తే ఇప్పుడు మీరు వస్తే మళ్ళు కూడా ఉన్నాయి, సాళ్ళు ఉంటాయి, బాగు చేసినాయి. వర్షాకాలం వచ్చే సాగు చేసే పంట భూములు కూడా ఉన్నాయి. ఇది తీవ్రంగా చాలా రోజుల నుంచి తీవ్ర సమస్యగా ఉన్నది. ప్రభుత్వానికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ అన్ని డిపార్ట్మెంట్లకు కొన్ని వందల లెటర్లు ఇచ్చినాం. రైతులు ఒక్కొక్కరికి ఇచ్చారు, సంఘం తరపున ఇచ్చారు, అన్ని తరపున ఇచ్చారు. ఎక్కడ న్యాయం జరగలేదు. ఇప్పటివరకు రికార్డులలో చేర్చలేదు రైతులను. అది ఇప్పుడు రైతులకి శాపంగా మారింది. మాకు ఏ ప్రభుత్వ భూమిలో 30 సంవత్సరాలు పర్మనెంట్గా అగ్రికల్చర్ చేసుకుంటే ఆ కబ్జా మీద ఉంటే ఆ భూమి అతనికి చెందుతుంది. దానికి కూడా మేము అర్హులమే. ప్రైవేట్ భూమిలో 12 సంవత్సరాలు కంటిన్యూగా కల్టివేట్ చేసుకుంటే ఆ భూమి అతనికి చెందుతుంది, దానికి కూడా అర్హులమే. మేము 70 సంవత్సరాల నుంచి చేసుకున్నాం కాబట్టి 2 విధాలుగా మేము ఈ భూమికి అర్హులం. మాకు వెంటనే ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మాకు భూమి కాపాడుతున్నాం. మేము ఇప్పటివరకు ఈ భూమిని మేము ఏం చేయలే, తినలేదు, మేము కొట్టుకొని తినలే. ఇప్పుడన్నా వాళ్ళు రాళ్ళు కొడుతున్నారు, మట్టి కొడుతున్నారు, అంతా అమ్ముతున్నాం. మేము సేద్యం చేసుకొని మా కుటుంబాలు పోషించుకున్న భూములు ఇవి. ఆ భూముల మీద మాకు హక్కులు కల్పించి ప్రభుత్వానికి వినమ్రపూర్వకంగా వేడుకుంటున్నాం. మా భూములను మాకు కాపాడండి, మమ్మల్ని వ్యవసాయం చేసుకుంటా ఉంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడండి, మా భూమి పైన మాకు హక్కులు కల్పించి పట్టాలు ఇచ్చే విధంగా మాకు సహాయం చేయగలని కోరుకుంటున్నాం. మీరు చెప్పురే, మీరు కూడా ఇదే ఊరా, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏం కోరుకుంటారు మీరు ప్రభుత్వాన్ని? మాది 12 ఎకరాలు ఉంది మా డాడీకి. 12 ఎకరాల ల్యాండ్ అయితే మేము ముగ్గురం అన్నదమ్ములము. మా నాయన చాలా రోజులు చేసిండు. మా నాయన తర్వాత మేము చేసినాం. అయితే ఇప్పుడు ఒక 3 ఏళ్ళ సంది వీళ్ళు బొన్సాలు వచ్చి పొలం దున్ననేస్తలేరు మమ్మల్ని. ఈ పొలం మీది కాదు, మీరు వెళ్ళిపోండి, మాది కాదు అని చెప్పి దున్ననే కూడా మొత్తం రేకులు వేసుకోరు. ట్రాక్టర్ తీసుకురానిస్తలేరు, నాగన్లు కట్టనిస్తలేరు. ఇంకా వీళ్ళకి భయపడి మేము దున్నలేము దాన్ని. మీరు చెప్పుర్రి, ఇది అంతకుముందు చేసిందేనా? మొన్నర్రాక చేసిన భూమి. ఇప్పుడు మనం నిల్చొని ఉన్న భూమి కూడా మొన్నర్రాక చేసింది. ఇది ఇప్పుడు నేను ఎక్కడైతే నిల్చొని మాట్లాడుతున్నానో ఇదంతా కూడా ఈ రైతులే, ఈ ఊరి రైతులే, ఇక్కడ పంట పండించిన వాళ్ళే. ఇగో దీని పక్కన అక్కడ సాగు చేస్తుర్రు రైతులు, అది వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు సాగు చేస్తున్నారు. దీంట్లోకి వీళ్ళు వచ్చి వాళ్ళని చేయనిస్తలేరు కాబట్టి ఇట్లా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు బీడు భూములు లెక్క ఉండాల్సి వచ్చింది. ఇదంతా ఇప్పుడు మనం మాట్లాడిచ్చిన మొత్తం ఏరియా కూడా ఒకప్పుడు రైతులు పంటలు పండించిందే. నేను నిల్చున్న జాగా కూడా ఇది ఇప్పుడు వరి పండింది. ఇలా ఈ పొలంలో ట్రాక్టర్లు తీసుకురావాలంటే లోపలికి ఇప్పుడు పని రైతు ఒక్కడొచ్చి చేసుకోలేడు కదా. కూలీలను తీసుకొచ్చుకోవాలి, ట్రాక్టర్లు రావాలి, మందు యూరియా తెచ్చుకోవాలి, అన్నీ తెచ్చుకోవాలి లోపలికి. ఒక్క మనిషి వచ్చి చేసేది కాదు వ్యవసాయం. కూలీలను తెచ్చుకోవాలి, అన్నీ చేసుకోవాలి. నీకు అసలు రైతునే రాణిస్తలేరు. వాళ్ళు వచ్చి పంటలు పండించుకుంటామంటే, పంటలు వేయించుకుంటామంటే, ఊర్ల నుంచి మనుషుల్ని తీసుకొని వస్తాము అంటే ఎట్లా తెచ్చుకున్నాడు అవుతుంది? మా భూములకి మమ్మల్ని పోనీయకుండా మొత్తం అక్కడ గేటు నేను మీకు చూపిస్తా. గేటు కూడా ఆ గేటుని పక్కకి జరిపి వచ్చిర్రు వీళ్ళందరూ కూడా రైతులు. ఇప్పుడు లోపలికి మనం వచ్చినప్పుడు కూడా చూపిస్తామని మనతో పాటు లోపలికి వచ్చిర్రు. మొత్తం మామూలు టైంలలోనైతే ఆ గేట్ వేసి ఉంటుంది, లోపలికి రానియని కూడా రానియరు. గింతంత రైతులు వస్తుర్రు అని అలికిడి తెరిస్తే చాలు పోలీసులు వస్తారు, లేకపోతే వాళ్ళ బౌన్సర్లు వస్తారు. రానిచ్చేదే లేదు దీంట్లోకి. మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్పిన కదా, ఒకసారి వీళ్ళతో కూడా అడుగుదాం. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? సేమ్ మేడం 70 సంవత్సరాల నుంచి మా తాతగారు చేసేవారు, తర్వాత మా నాన్నగారు, తర్వాత మేము. ఇప్పటికీ మేము వ్యవసాయదారులమే. ఈ సర్వే నెంబర్ 613లో ప్రతి అంటే
మా తాత నుంచి వచ్చిన వ్యవసాయం ఇది ప్రతిసారి చేస్తూనే ఉన్నాము. ఈ మధ్య ఏమైందంటే గత 4 సంవత్సరాల నుంచి రేకులు ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న చూడండి బౌన్సర్లు వాళ్ళు అడ్డుకోవడము, పోలీసులు రాగానే పోలీసులు అడ్డుకోవడము, మాకంటే ముందే పోలీసులే వస్తారు. ఒక ట్రాక్టర్ తీసుకొని దుందామంటే వర్షాకాలం వస్తుంది, ట్రాక్టర్ తీసుకొని దుందామంటే దున్ననివ్వరు, ఆ గేట్ లోపలికి అలో చేయరు. ఈ రేకులు ఫెన్సింగ్ ఎప్పుడైతే వేసారో ఈ బ్లూ షీట్స్ అనేది అవి తొలగిస్తేనే మాకు బాగుంటుంది. అది తొలగించిన వెంటనే ఈ షీట్లు ఎప్పుడు వేసిర్రండి? ఎన్ని రోజులైంది? ఒక 3 years 4 years నుంచి అండి. 3-4 years నుంచి చేశారు. ఆడ ఇప్పుడు ఈ ల్యాండ్ ఇంకా అది కాకుండా పెయింటింగ్ వేసిర్రు కదా, పెయింటింగ్ వేశారు. కోయినర్ గ్రూప్స్ అని చెప్పేసి వచ్చింది. మొన్న రీసెంట్ గా ఒక 4-5 days 1 week బ్యాక్ ఎంఈఏ వచ్చారు, మెగా ఒకటి మన శిల్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి వేరే వేరే కంపెనీస్ వస్తున్నాయి ఒకటి తర్వాత ఒకటి, మాకు తెలియకుండానే బోర్డుల మీద రాస్తున్నారు. తర్వాత మళ్ళీ దాన్ని తొలగించేసి మళ్ళీ ఇంకో పేరు రాస్తున్నారు వెంటనే. ఇవాళ ఏం జరిగిందో రేపు ఏం తెలుస్తలేదు. ఇవాళ జరిగిందో రేపు చెప్తామంటే రేపు వేరే విషయం జరుగుతుంది. ఇంకా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ. గేట్ లోపలికి ఎంట్రీ అయినా కానీ నిన్న మొన్న కాదండి, గేట్ లోపలికి అసలు ఎంట్రీ రానివారు. బౌన్సర్లు అనేది ఉంటారు. 3 సంవత్సరాల నుంచి అండి. 3 సంవత్సరాల నుంచి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. దుందామన్న వర్షం వస్తుంది అది ఇంత దుందాం అన్నట్టు కూడా లేదు మా పరిస్థితి. ఒక ట్రాక్టర్ తీసుకుపోయి కంచెకెళ్ళి దుందాము ఇట్లా బోరేదాము అనే అసలు లేదు. ట్రాక్టర్ తీసుకుందామంటే పోలీసులు వచ్చేసి మా మీద క్రిమినల్ కేసు పెడుతున్నారు. మీరు మీ భూమి కాదు ఇది, ఎవరు చెప్పిన మా భూమి కాదు, మా భూమి అది అని చెప్పేసి మేము ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోవట్లేదు. ఇవాళ ఒక కార్పొరేటర్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే పోలీసులు అనేది బౌన్సర్లు అనేది మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్పింది వినట్లేదు వాళ్ళు. మేము చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామండి దీని విషయంలో. రైతులం అన్నట్టే కానీ రైతుకి వాల్యూ లేకుండా అయిపోయింది. అదేంది మీరు రైతుకు వాల్యూ లేదు అంటారు? రేవంత్ రెడ్డి గారు రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. అది అంటున్నారు, ఇందిరమ్మ రాజ్యం రైతు రాజ్యం అంటున్నారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్షారెడ్డి ఈ పరిస్థితికి వచ్చింది. శిల్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆయన డైరెక్టర్ దానికి. అలాంటి వ్యక్తే మాకు ఇలాంటి మోసం చేస్తుండే, మాకు ఎవరి దగ్గర న్యాయం జరగాలి. అందుకే మీడియాని మేము పిలుచుకుంటున్నాము. మీరైనా న్యాయం చేయగలుగుతారా? మీరేమో పెద్ద దృష్టి తీసుకెళ్తారేమో, ఎంత పెద్ద ఐ లెవెల్ వెళ్తే మాకు అంత న్యాయం జరుగుతుంది అన్నట్టు మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామండి. అని కంపెనీ వాళ్ళు చెప్తారు, పొంగులేటి కుటుంబానికి ఏం సంబంధం లేదు దీంట్లో అని కంపెనీ వాళ్ళు అంటారండి. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు శిల్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి మొన్న చూసాము, తెల్లారి చూసేసరికి అది మొత్తం కొట్టేసి ఇంకో పేరు పెట్టేస్తున్నారు. ఇక్కడ మా పేరు బయట పడగలని చెప్పేసి. అదే కదా, డే బై డే చేంజ్ అయిపోతుంది. మేము ఎవరి పేరు అని చెప్తాం, మాకేం తెలుసు బడా కంపెనీ గురించి. ఆ షీట్లకు రాసిన పేర్లు రోజుకొకటి చేంజ్ అవుతుంది, మార్చేస్తున్నారు. వైట్ పెయింట్ చేస్తున్నారు, తెల్లారితే మళ్ళీ ఇంకో పేరు రాస్తున్నారు. మాకు ఎవరు దాన్ని తెలుసు, ఎట్లా అని చెప్పగలుగుతాం మేము ఇక్కడ పంట సాగు చేసుకున్న వాళ్ళమే, కానీ ఇప్పుడు రాణిస్తలేరు. వీడికి ఏం చేయాలి? మా భూమి మాకు ఇప్పిస్తే మేము సాగు చేసుకుంటాం, ఎట్లనైనా సరే మా భూమిని మాకు ఇప్పించే ప్రయత్నం చెయ్యుర్రి అన్నది వీళ్ళ వాదన. ఒక్కసారి బౌన్సర్ల దగ్గరికి పోదాం, అక్కడ వెనకాల చెరువు ఉంది ఆడికి పోదాం, గుడి ఉంది ఆడికి కూడా పోదాం. మొత్తం చూపిస్తాను నేను మీకు. సాధ్యమైనంతగా రికార్డ్ చేసే అవకాశం ఉన్నంత వరకు చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు కూడా ఉన్నారు, ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు, పంపిస్తారా మరి లేకపోతే ఏంటి, రైతులు కూడా ఉన్నారు, మన ఊరోళ్ళు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే వీళ్ళు కూడా చెప్తుంది అదే. ఇప్పుడు గుడి ఉన్నది ఎక్కడండి? అటువైపుగా ఇట్లా పోవస్తుందా? రూట్ ఉన్నదా? తవ్వు ఉన్నదా? ఇట్లా ఇటువైపు నుంచి ఉంటుందా? బండ్ల మీద పోయి వస్తుంది, కానీ దూరం దగ్గర 300 ఎకరాలు కదా ఇది. ఎటు పోయినా నడిచిపోరాదు, తవ్వు ఉన్నది కానీ అటు దిక్కు చాలా దూరమే ఉంటుంది అనేది చెప్తున్నారు. కానీ తవ్వు ఉంటుంది, దీంట్లో నుంచి తవ్వు ఉంటుంది, కానీ రైతులకు యాక్సెస్ ఉండదు, రైతులు రానికి ఉండదు. తవ్వు ఉన్నది కానీ రైతులు రానికి లేదు, రైతుల్ని రాణిస్తలేరు, ఇళ్ళకి గుళ్ళ దగ్గరికి రాణిస్తలేరు, దేనికి రాణిస్తలేరు. అదే అది చూపిస్తాను నేను మీకు. అక్కడ కోహినూర్ గ్రూప్ అనేది ఒకటి పెట్టుంది వాళ్ళు. అగో చూడండి ఒక్కసారి మీరు, అటు వెనకాల వైపుకి అటువైపుకి జూమ్ చేసి చూపించు. ఇది అదే చూద్దాం, మొత్తం చూద్దాం, మనం మొత్తం చూద్దాము. మొత్తం జనాలకి చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ముందుకెళ్ళిపో ప్రవీణ్ నువ్వు. ఇది ఇక్కడ కొంతమంది వీళ్ళు సెక్యూరిటీ అనేది, ఇప్పుడు కొంతమంది బ్లాక్ టీషర్ట్స్ వేసుకొని ఉన్నారు కదా, వీళ్ళు సెక్యూరిటీ అనే ట్యాగ్ ఉంది, అట్లా కొంతమంది ఉన్నారు. వీళ్ళు మీరు ఎక్కడ నుండండి? ఎవరు మీరు?
మా సార్కి తెలుసు సార్, నేను జస్ట్ ఎంబడి వచ్చినాం, మా ఫ్రెండ్తోని ఎంబడి వచ్చినాం. కొంతమంది పోతున్నారు, మీరు చూడండి. సెక్యూరిటీ హెడ్ అట ఆయనని ఊరోళ్ళు చూపిస్తున్నారు, ఆయన సెక్యూరిటీ హెడ్ అని. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెహికల్కి నెంబర్ ప్లేట్లు ఉండవు అట. మా సారు ఇప్పుడు కొంతమంది టీ షర్ట్స్ వేసుకొని ఉన్నారు, ఇంకా కొంతమంది టీ షర్ట్స్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ మనుషులే అని చెప్తున్నారు. ఎవరు మీరు అని అడిగితే ఇక్కడ కొంతమందిని వీళ్ళని అడిగే ప్రయత్నం కూడా చేసినాం. ఫసీ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన సూపర్వైజర్, అతను లేడీ కాడ ఇప్పుడు ఫసీ ఉన్నా ఆ పిలువురు ఆయన 100 మందికి నిఖిల్ అంటోడు అక్కడ పోయిండు. ఇప్పుడు అతను హెడ్, ఒక్కొక్క గేటుకి ఒక్కొక్క ఇన్ఛార్జ్, దగ్గర 5 గేట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క గేటుకి ఒక్కొక్క ఇన్ఛార్జ్, గేటుకి ఒక 70 మంది ఉంటారు. ఇక్కడ 5 గేట్లు ఉన్నాయి, మొత్తం 5 గేట్లు మొత్తం. వీళ్ళకి లోపలికి రావాలంటే వాళ్ళకు నెంబర్ తీసుకుంటారు. మీ ఫాదర్ నేమ్, మా ఇంటి నెంబర్ అన్ని తీసుకొని వాళ్ళు మాట్లాడతారు. అట్లయితే వీళ్ళకి పంపిస్తారు, లేకుంటే పంపారు వీళ్ళు. ఆ గేట్ చేయకపోతే పొద్దున తోపులాడలు అయితే మా బ్రదర్కి ఇక్కడ కోసుకపోయింది, హాస్పిటల్లో జాయిన్ చేసినాం. ఇప్పుడు ప్రతీష్ హాస్పిటల్ దగ్గర వెళ్ళిపోయింది. అక్కడ మా బ్రదర్ రాకేష్కి కోసుకపోయింది, ఇక్కడ కోసుకపోతే హాస్పిటల్లో జాయిన్ చేసినాం మార్నింగ్. ఇది వీళ్ళు కొంతమంది మనం మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడే వెళ్ళిపోతున్నారు. అదే వీళ్ళతో కూడా అడుగుదాం ఒక్కసారి. మీరు ఎవరండి? ఎవరు మీరు? చెప్పాలి, మీరు ఎవరు చెప్పండి, పేరు చెప్పాలి. నేనంటే చెప్తా, నా భూమి ఉంది కాబట్టి నేను వచ్చినా. నువ్వెందుకు వచ్చినావు? ఆగన్నా, నేను మాట్లాడుతున్నా. మీ పేరు చెప్పండి. మాట్లాడు. ఫసీం కోనే సైడ్ ఇన్ఛార్జ్ మాట్లాడు. రమ్మనండి ఆయన ఒక్కసారి. నువ్వు అక్కడ వెళ్ళు. ఆయన ఎవరు? ఫసీం అనే ఆయన ఎవరు? ఒక్కసారి వస్తారా ఇటువైపుకి? అంటే మీరు మరి మీ అంటే దేనికోసం అని వచ్చి ఉంటున్నారు ఇక్కడ మీరు ఇప్పుడు? सर से बात करो मेरे, कौन है सर साहब? से बात कौन है? करो। बुलाओ। फसी सर है, फसी बुलाओ सर सर को बुलाओ, बुलाओ सर को बुलाओ. నువ్వు అక్కడ వెళ్ళు మా, ఏది ఇక్కడ లేదు. ఇప్పుడు वहाँ देखो, అక్కడ వెళ్ళు, నువ్వు అక్కడ వెళ్ళు. రమ్మని ఆయన రమ్మను. ఏడికి పోతారు? ఈయనే కదా మీరు మీ సార్ని తీసుకొని వచ్చిండు కదా. ఆయన ఎవరు? రమ్మను. మాట్లాడు. అసలు మీరు ఎవరు, ఎందుకోసం అని వచ్చిర్రు, ఏంది అనేది చెప్పుర్రి. మీరు మిమ్మల్ని ఎవరో సార్ తీసుకొచ్చారు కదా, దేనికి తీసుకొచ్చారు? మీరు చెయ్యి झाड़ के नीचे बैठे हुए ना, वहाँ जाके बात करो. చెయ్యి తీయరి. ఎట్లా झाड़ के नीचे మీరు ఊరోళ్ళ మీద దౌర్జన్యం చేసినట్టుగా నా మీద చేస్తా అంటారా? నేను మిమ్మల్ని పిలువు అని చెప్పిన, చెయ్యబట్టి ఎందుకు దొబ్బుతున్నారు మీరు? ఆయనను పిలువుర్రి అని చెప్పిన. झाड़ के नीचे है मानो. అదే ఆయనను పిలువు. మీ సార్ ఎవరు? ఇప్పుడు నువ్వు చెప్పు, ఎందుకున్నావు ఇక్కడ అనేది నువ్వు చెప్పు. ఆయన నేను రైతును కాబట్టి నేను ఇక్కడికి వచ్చినా అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరు? రైతులు, వాళ్ళ భూమి అని చెప్తున్నారు. వీళ్ళు ఎందుకున్నారు? అదే అదే సైట్ సూపర్వైజర్ ఇటు రమ్మను కదా. అరే నువ్వు అక్కడ వెళ్తే ఎక్కడ ఉన్నావు? రెస్పాన్స్ చెప్పు. మీ సైట్ సూపర్వైజర్ ఎవరో పిలువు కదా. నువ్వు పిలువు కదా. మీరు పిలవండి, మీ సూపర్వైజర్ ఎవరో పిలవండి. నువ్వు చూడలే, బోర్డు చూడలే, आपको सार कौन है? बुलाओ एक बार. कौन सा ऑफिस है? आपका नाम क्या है? वही बोलो ना. अरे बुलाओ भैया, మరి ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పినా కదా నీకు. నువ్వు కోహినూర్ కంపెనీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం వీళ్ళకే ఫుల్ సపోర్ట్ చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా మొబైల్లో చేసుకోవాలి కదా మమ్మల్ని. వాళ్ళ ప్రైవేట్ వెహికల్ వచ్చి వేసుకొని పోతారు మమ్మల్ని. షిఫ్ట్ కాలరా వాళ్ళ ప్రైవేట్ వెహికల్ వచ్చి వేసుకోవడం ఏం అవసరము? మొబైల్ వేసుకోపోతే అది గవర్నమెంట్ వెహికల్, మేము ఎక్కగలుగుతాం. అలా ఇలాంటి ప్లేస్లకు వచ్చి, ఇలాంటి భూములకు వచ్చి నువ్వు అలా ప్రైవేట్ వెహికల్ దొబ్బితే ఏమన్నట్టు అంటే ఎక్కడ తీసుకుపోతారు? ఏం చేస్తారు? మీడియా ఉంది కాబట్టి మమ్మల్ని అడ్డు పడుతుండే, మమ్మల్ని తొలగిస్తుండే, గేట్ బయటకు తోచేస్తుండే. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి పోలీస్ వాళ్ళు ఇక్కడ రావట్లేదు. బౌన్సర్లను అడుగుదామంటే మమ్మల్ని దోషేస్తారు. ఫస్ట్ బౌన్సర్లు వాళ్ళు ఒకటే ఉంటారు, గేట్ బయట దోషేస్తుండే. ఇప్పుడు మీ వల్ల వాళ్ళు రావట్లేదు. పోలీస్ వాళ్ళ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ, సహకారం మీద.
అక్కడ వెళ్ళిపోయింది మేడం. అక్కడ వెనకాలకు వెళ్ళిపోయారు కొంతమంది, వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోయారు కొంతమంది. ఒకసారి ఉంటారో కనిపిస్తారో అడుగుదాం, చూస్తాం, చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. పోలీసుల పర్మిషన్ కావాలంటే మేడం, పోలీస్ పర్మిషన్ ఉంటే గుడ్లకు పోవాలి, లేకపోతే గుడ్లకు పోవద్దు. గుళ్ళలకు పోవాలంటే కూడా పోలీస్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోవాలంట. ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాం, అక్కడ నుంచి నేను తీసుకుంటూ వస్తున్నా. నిజానికి కంపెనీ నుంచి ఉన్నారు, లేకపోతే వాళ్ళకి పట్టా ఉంది, వాళ్ళు లీగల్గానే భూమిలో ఉన్నారు అనుకోండి, ఉరకాల్సిన అవసరం ఏముంది? అసలు కెమెరాకి కూడా అందకుండా మొత్తం అగ చూడరు మీరు. ఒక్కసారి ప్యానింగ్ చేస్తే తప్ప, ప్రవీణ్ ఒక్కసారి ప్యానింగ్ చేస్తే అక్కడ ఒక ఆయన సెక్యూరిటీ ఉరుకుతున్నారు చూడండి. సెక్యూరిటీ అనే దాంతో వాళ్ళు మొత్తం నీకు విజువల్ లో కెమెరాకి విజువల్ కి కూడా దొరుకుతలేదు. ఒకసారి మేడం ఇప్పుడు ఆఫీస్ అంటే ఆఫీస్ లాగానే చూసుకోవాలి. ఒకటి కంటైనర్ మొత్తం వేసి అది మసీద్ చేసేసారు, మసీద్ చేసేసారు. అది రోజు పొద్దున నమాజు, ఈవినింగ్ నమాజు అంతా మసీద్ చేసేసారు మేడం. ఒక్కసారి ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళు, మనం వాళ్ళతోని మీరు ఏంది, ఎందుకున్నారు ఇక్కడ, మీది ఏంది, కంపెనీ ఏంది అని అడిగినాం. అడిగితే సమాధానం చెప్పకుండా పారిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ కంపెనీ, వాళ్ళకి పట్టా ఉంది, లేకపోతే వాళ్ళకి హక్కుదారులు అయినరు అనుకోండి, అట్లా ఉరుకోద్దు కదా, ఉరుకుతున్నారు. ఇగో ఇది చూడుర్రి, మొత్తం ఈ బ్లూ షీట్లు ఉన్నాయి కదా, నేను ఇంతకుముందు చెప్పింది, దీన్ని మొత్తం ఇగో ఈ కంకరతోని గోడలు కట్టడానికి, పర్మనెంట్ గోడలు కట్టడం కోసమని ఈ కంకర మొత్తం వేసి పెట్టిర్రు. ఎక్కడ చూసినా ఎక్కడికక్కడ ఈ కంకర బండలు వేసి పెట్టిర్రు. ఈ బండలతోని మంచిగా సాలిడ్గా గోడ కట్టడానికి కోసమని మొత్తం కంకర బండలు వేసి పెట్టిర్రు ఎక్కడ పడితే అక్కడ. ఇంకొకటి ఏంటి అంటే, అసలు మాట్లాడమంటే ఇట్లా ఉరుకుతున్నారంటేనే ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళకి హిందీ రాదు, బెదిరిస్తారు మేడం. వాళ్ళు ఏమో మాట్లాడంటారు, వీళ్ళకి అర్థం కాదు, ఏదో మాటలు అంటారు వాళ్ళని. వీళ్ళకేమో హిందీ రాదు. ఒక్క గేట్ కాడ 50 మంది ఉంటారు, ఒక్కొక్క రైతు వస్తారు, మామూలుగా ఒకరిద్దరు వస్తారు పొలాల కాడికి. వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అది దాని వరకు వాళ్ళు భయపడి రిటర్న్ వచ్చేస్తారు మేడం. మా మమ్మీ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు రిటర్న్ వచ్చేసారు. వాళ్ళు భయపడి, వాళ్ళకి తెలుగు వస్తుంది మేడం, తెలుగు వచ్చినా మాట్లాడతారు మేడం. లేడీస్ నిన్న మొన్న కట్టెలు తెచ్చుకుందామన్నా కానీ గ్యాస్ లేకుండే, కట్టెలు తెచ్చుకుంటాం ఇట్లా రానియలా భయపట్టించారు. మిమ్మల్ని వీడియో తీస్తున్నా, మీరు అది చేస్తున్నా, మీది ఏముంది అని అంటారు. మరి మా పొలం కాదా? వాళ్ళు తీస్తున్నారు. మేము ఎంతో కాక ముందు సంగతి తీస్తూనే ఉంటారు, మా ఎంకమ్మలు వస్తూనే ఉంటారు. మాకు మస్తు భయం అవుతుంది ఇక్కడ రావాలంటే. గుడికి దగ్గరకు రానిస్తలేరు, కొబ్బరికాయలు తీసుకుని వచ్చి డోర్ తీయమంటే ఇట్లా తీస్తలేరు పోలీసులు. ఇక వెంటనే పోలీసులు 10 మంది వచ్చినట్టుగా పోలీసులు మమ్మల్ని అడ్డుకడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇట్లా పోలీసులు మమ్మల్ని నిలగొడతాను చూసారు. మీరు వస్తున్నారని మేము ఆగినాము. వ్యవసాయం చేయాలన్నా పోలీసుల పర్మిషన్ కావాలి, ఒక గుడికి రావాలన్నా పోలీసుల పర్మిషన్. కొబ్బరికాయ తీసుకొని వస్తే మారణాయుధాలు తెచ్చిన చెప్పేసి కేసులు పెడుతున్నారు రీసెంట్ గా. మా బాబు మీద గిట్లా పెట్టారు కేసు. మేము కొబ్బరికాయ కొట్టుకొని పోతామని వచ్చినాం, దర్సేపు నిలబడ్డాం. ఎస్ఐ వచ్చిండు, మాట్లాడిండు, కేసు పెట్టిండు, 6 మీద పెట్టిండు. నువ్వు అంటే ఇక్కడికి రారి, పోలీస్ స్టేషన్ రారి, నువ్వు అంటే పోలీస్ స్టేషన్. ఎందుకు పోతాం మేడం? మేము మా భూమి కాదా? మా భూమిలోకి వాళ్ళు రావచ్చు కానీ మేము పోవద్దా? మేము పోలీస్ స్టేషన్ కూడా మాట్లాడాలండి. ఎందుకు మాట్లాడతాం? ఆడిపోయి మాకు ఇక్కడ పొలం ఉంది కదా, మరి ఇక్కడికి వచ్చి మాట్లాడి మేము ఏం చేసినాము? వాళ్ళని కొట్టినామా, లేకపోతే మేము గులగొట్టినామా? గులగొట్టి హక్కు గిట్లా మాకుంది. ఎందుకంటే వద్దు, మాట్లాడుకొని తీసేసేయాలి, అంతే కదా మేడం. మరి అట్లా అనుకున్నప్పుడు మమ్మల్ని బెదిరియొద్దు కదా. మరి అలాంటి ఏం న్యాయమా? న్యాయమా మేడం? అది లేదు కదా. మొత్తం దొంగల రాజ్యం మేడం, దొంగల రాజ్యం. మన గరీబులు మాకేం ఆస్తి లేదు మేడం. మా అత్త మామ ఇచ్చిన భూమే గది మాకు, మాకు ఏది లేదు మేడం. మా అత్త మామలు ఇచ్చిందే గది మాకు. అది గిట్లా మమ్మల్ని ఇట్లా లాక్కున్నారు. పెంచింగ్ వేసిరు, పెంచింగ్ గులగొట్టినాం. ఇప్పుడు రేకులు వేసిరు, గోడ కడుతున్నారు. గోడ గిట్లా ఆఫ్ చేసినాం. మరి తప్పు కదా మేడం? మా పేదలది, మా ఉసురు ఎట్లా ముడుతుండదు మరి వాళ్ళకు? మా పిల్లలు ఎట్లా బతారు? మేము ఎట్లా బతాము? మేము ఎట్లా చిన్న పిల్లలు మేము ఎట్లా బతుకుతాము? ఉన్నది ఆధారం తీసుకొని. మాకు ఇండ్లు లేవు, మేడము, ఇండ్లు లేవు మాకు. ఒక తాన ఎంత కొందామన్నా కానీ లేదు. మరి మమ్మల్ని అన్యాయం చేస్తలేరు మేడం మమ్మల్ని. మీరు న్యాయం చేస్తాలంటే ముంగడికి రారి, ముంగడికి వచ్చి మాట్లాడరు. మీకు న్యాయం చేస్తున్నామమ్మా అంటే ముంగడికి వచ్చి మాట్లాడరు. మమ్మల్ని అన్యాయం చేస్తారు కదా మీరు.
మరి మీరు ముంగడికి వచ్చి ఎందుకు మాట్లాడారు? ఇది మరో బంగ్లాదేశ్ అయిపోయింది మేడం. ఇది మరో బంగ్లాదేశ్. ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి హనుమాన్ టెంపుల్ ఉంది, ఇక్కడ ఆలిపోషమ్మ టెంపుల్ ఉంది. మమ్మల్ని పూజ చేయనీసలేరు, ఏదో పురాతన కాలంలో ఉన్న గుళ్ళ అవి. ఇది 373 ఎకరాలు మరో బంగ్లాదేశ్ అయిపోయింది ఈ నాదర్గుల్ల. ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు మేడం, రాజకీయ నాయకులు కూడా పట్టించుకుంటలేరు. గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మేము, ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. ఈ బౌన్సర్ అనేది రౌడీ షీటర్స్ మరి వ్యక్తిగతంగా సెక్యూరిటీ తెలియదు మేడం. మొత్తం మోల్ సిటీ రౌడీ షీటర్స్ అందరు ఇక్కడ ఉన్నారు మేడం. ఈ బౌన్సర్స్ అందరూ మొత్తం రౌడీ షీటర్సే, మోల్ సిటీ రౌడీ షీటర్స్ మొత్తం వీళ్ళంతా. ఎవరు చంపే తెలియదు, ఎవరు కొట్టే తెలియదు మేడం. వాళ్ళు ఎవరు చంపే తెలియదు, ఎవరు కొట్టే తెలియదు. మేము రైతులం, మేము బాధపడతాం, మాకంటూ బలం ఉండదు. వాళ్ళు బౌన్సర్లు, వాళ్ళు రౌడీ షీటర్లు, వాళ్ళు ఏదైనా చేస్తారు, ఏదైనా ధైర్యంగా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మాకు మీద అటాక్ చేస్తాం. మా పరిస్థితి ఏంటి మేడం? మా భూమిలో మా భూమికి వాళ్ళదేంటి పర్మిషన్? ఒకసారి అటు చెరువు ఉంది, అక్కడికి కూడా పోదాం. ఒకసారి అటువైపు కూడా పోదాం. చెరువు ఉంది, గుడి ఉంది, మొత్తం వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే చేసుకుర్రు. ఇది మొత్తం కనిపిస్తున్న గోడ, కనిపిస్తున్న జాగా మొత్తం వీళ్ళదే, వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది కనిపిస్తున్న జాగా మొత్తం. ఇగో ఇది ఒకసారి చూడుర్రు. ఇది మొన్న రాక నీళ్లు వ్యవసాయం చేసుకున్న పొలాలు అని చెప్పడానికి ఎగ్జాంపుల్. రాళ్ళు వేసారు మేడం బోర్లో మొత్తము. 2-3 సార్లు రాళ్ళు తీపిస్తే మళ్ళీ రాళ్ళు వేసారు మేడం బోర్లో. ఆ బోర్ ఖరాబ్ అయిందని చెప్పేసి మళ్ళీ చేయించుకోవడానికి వచ్చే లోపల మళ్ళీ పాడు చేసారు. అందులో రాళ్ళు వేసి అంటే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ దించేసరికి మళ్ళీ ఖరాబ్ చేయాలి వాళ్ళ పని అది. ఈ బోర్లకి బోర్లని వీకేసి రాలేసి వైర్లు కట్ చేసి మమ్మల్ని అసలు వీళ్ళకి రానియకుండా ఇబ్బంది పెడుతున్నారు మేడం మమ్మల్ని. ఇవన్నీ పొలాలే, ఇవన్నీ పొలాలు అనడానికి మొన్నటిదాకా పంట పొలాలు ఇవి. ఇగో ఇది చూడుర్రి, బోరు ఈ నుంచి బోర్ వేసిందే. నిన్న మొన్న రాక ఇక్కడ పొలాలు పండించుకుందే ఈ బోర్ల నుంచి. ఇక్కడ మోటార్ ఉంది, దానికి సంబంధించింది మొత్తం పాడు చేసిర్రు. ఇగో చూడుర్రి, ఇది మొత్తం దీని మీద బండ పెట్టేసిర్రు, రాళ్ళని నింపి మొత్తం లోపల రాళ్ళు నింపి బండ పెట్టిర్రు లోపల. మీరు ఒకసారి చూడుర్రి, నీళ్లు కనిపిస్తున్నాయి మీకు, చూడుర్రి లోపలికి ప్యానింగ్ చేస్తే కొంత నీళ్లు కనిపిస్తున్నాయి. ఈ మోటార్లను మొత్తం పాడు చేసిర్రు. రైతులు నిన్న మొన్న రాక ఇండ్ల నుంచి నీళ్లు తీసుకొని ఈడ పొలాలు వేసుకున్నారు. మూసేయిర్రు, ఒకసారి మూసేయిర్రు, మళ్ళీ ఎవరన్నా ఏదన్నా కాగల్లా మూసేయిర్రి. ఇది ఇక్కడ దీన్ని మొత్తం పాడు చేసిర్రు. బోర్ మోటార్లది మొత్తం ఇగో జంగు వచ్చేసినాయి. మొత్తం ఆన్ చేసినప్పుడల్లా మళ్ళీ కేబుల్ కట్ చేయాలి, పనికి చేయకుండా చేయాలి. ఆన్ చేస్తారు వాళ్ళు, మొత్తం పని తీసేస్తారు. సాగు చేసుకున్న భూమిలో కూడా పండిస్తుంటే మొత్తం రాళ్ళు వేసారు మేడం. మళ్ళీ తీపిస్తే 40,000 అయినాయి. మళ్ళీ తీపిచ్చి మోటార్ బయట పెట్టగానే మళ్ళీ రాళ్ళు వేసారు. అక్కడ మేడం మా బోల్ వేసారు, అక్కడ మా బోల్ వేసారు మేడం. అక్కడ అన్ని బోలాలు వేసారు మేడం, రాళ్ళు మొత్తం బోలాలు తిని అన్నంలో అన్ని పోసారు మేడం. ఇక మేము లేడీ బోన్స్ సార్, జెంట్స్కి జెంట్స్ బోన్స్ సార్. మేము ఎట్లా రావాలి మేడం? ఇక అందుకనే రానియకుంటేనే ఇట్లా వచ్చినాయి, ఈ చేలు మొత్తం ఇట్లా వచ్చినాయి. మేము సాగు చేసుకున్న వాళ్ళం మేడం. మా మామనైతే పల్లి వండించిండు, శనగలు వండించిండు మా మామ, జొండలు వండించిండు మా మామ. ఇది ఒకసారి అటువైపు కూడా పోదాం, చాలా మంది ఉన్నారు, మొత్తం చూపిస్తున్నారు. ఎవరైనా ఉన్నట్టు కొడుతున్నా మేడం నీ దగ్గర? ఎవరైనా గరీబోళ్ళు, అందరు గరీబోళ్ళలాగానే ఉన్నాగా మేడం? ఉన్నోళ్ళలాగా ఎవరైనా కొడుతున్నా మేడం? ఉన్నోళ్ళ దాంట్లో గుంజుకొని వేరే వాళ్ళకి ఇవ్వండి మేడం. ఉన్నోళ్ళ దాంట్లో గుంజుకొని వీళ్ళు ద్రౌజన్యంగా తీసుకురు. వీళ్ళు మేము ఇచ్చినాం, బతుకమని ఇచ్చినాం, తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వండి మేడం. మా దగ్గర ఎక్కువ ఉంటే మీరు బతుకమని ఇచ్చిన మాకు బుచ్చం ఇచ్చారు, మేము బుచ్చం తింటున్నాం. మా బుచ్చాలకి నువ్వు ఎట్లా ఆశపడతావు? కోహినూరు ఓడు మేడం, చెప్పు. కోహినూరు కంపెనీ ఎక్కడ కంపెనీ? వాడు ఇచ్చిండా మాకేమన్నా? బతుకమని ఇచ్చిండా? వాళ్ళు సాగు చేసిండా? వాడు భూమి మీద ఉన్నాడా? చెప్పు. వాడు ఏమైనా చేసిండా మాకు? పోనీ వాడు మాకు శివరాజ్ బాత్రూమ్ బతుకమని ఇచ్చిండు మాకు. వాడు ఏమైనా ఇచ్చిండా? కోహినూరు వడిస్తే తీసుకోమన్నాను మేడం. మేము ఆల్రెడీ మేము పన్ను కట్టినట్టుగా మా దగ్గర ఉన్నాయి మేడం. మాకు బల్ల లోన్ కూడా ఇచ్చారు మేడం, తెలుసా? మాకు దీని మీద బల్ల లోన్ కూడా ఇచ్చారు. మా మామ బల్ల లోన్ తీసుకుని తెలుసా దీని మీద? ఇగో మేడం, ఇగో పన్ను కట్టిన కాగితాలు, మేము ఆల్రెడీ పన్ను కట్టిన కాగితాలు ఉన్నాయి. ఇవి పన్ను కట్టిన కాగితాలు కూడా చూపిస్తుంది ఆ అమ్మ. ఒకసారి పన్ను కట్టిన కాగితాలు ఉన్నాయి మేడం. ఇవన్నీ సంవత్సరాలు ఖచ్చితంగా అన్ని స్లిప్పులు ఉన్నాయి మేడం మా దగ్గర, పన్ను కట్టిన కాగితాలు. మా పొట్టున కొడితే వాళ్ళకి మనం పుణ్యం అవుతుందా మేడం? చెప్పండి. మా భూములు మాకు ఇప్పించండి మేడం, ప్లీజ్, దయచేసి దండం పెడుతున్నా మేడం. మా భూములు ఏందో మాకు ఇప్పించండి.
ఇట్లా మీడియా వాళ్ళు వస్తురుగా మేడం, వాళ్ళకి కూడా ఏం చెప్తున్నారేమో వాళ్ళు కూడా మళ్ళీ వస్తలేదు. అట్లా ఏం లేదమ్మా. ఇప్పుడు మీరు వస్తుంటేనే మేడం, మీరు వచ్చిన వాళ్ళు ఎట్లా పోతున్నారు మేడం? అదే చూసిన ఆన్సర్ చెప్తున్నారు మేడం, చెప్పండి. అవును. ఇదేం రాజ్యం మేడం? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం ఇది. చెప్పు, బతకనివ్వరా మమ్మల్ని, బతకనివ్వరా? చెప్పండి, మీరే చెప్పండి. భూమే ఆధారం మేడం మాకు. ఏమి లేవు మేడం, మాకు ఏమి లేవు. మేము బొంత పండ్ల చెట్లు కూడా పెట్టాం మేడం. ఇంత తప్ప అదే బ్లడ్ వస్తాయి చూడు మేడం, ఆ తోట కూడా పెట్టినాం అక్కడ. ఇది బాయి, ఈ బాయిల నుంచి నీళ్ళని తవ్వుకొని పొలం బోర్లు వేసుకొని ఇళ్ళ నుంచి నీళ్లు ఇట్లా చేసుకునేటోళ్ళు. ఇగో బావిని మొత్తం కూడా ఖరాబ్ చేసిరు, ఎటు కాకుండా చేసిరు బావి కూడా. అంతకుముందు మీరు ఇళ్ళ నుంచి తవ్వుకొని తీసుకుంటారా? ఎంత చేసినాం మేము, అంత గులగొట్టి అందుకు పొక్కలు అన్ని గిట్టు రారి మీరు కొంచెం గిట్టు పడేవు సిడీలు ఉండవు, సిడీలు అన్ని గులగొట్టేసి నాలుగు అంతా ఖరాబ్ చేసి మస్తు రాళ్ళు మొత్తం కూడి గింతే ఉంది, మస్తు లేతుండే మొత్తం గులగొట్టి ఖరాబ్ చేసి మొత్తం రాళ్ళు పోసిరు. ఎస్సీ కార్పొరేషన్ పైసల నుంచి ఇందిరా ఆవాస్ యోజన కింద ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకు భూములు ఇచ్చి బావులు తవ్వించి కరెంట్ సప్లై 91లో 91 నుంచి 93 వరకు ఇవి మాకు శాంక్షన్ చేసి తవ్వించింది. కొడుకులు గిట్లా చాలా మంది చచ్చిపోతున్నారు. మొన్ననే ఇప్పుడు ఇక దినాలు గిట్లా కాలేదు. ఆయన చచ్చిపోయిండు. హఠాత్తుగా ముగ్గురు పిల్లల తండ్రి ఆయన చచ్చిపోయిండు. ఇంకిద్దరు ముగ్గురు ఎట్నో ఉన్నారు. ఎవరు ముందుకు వెనక కనిపిస్తుంది. ఇప్పుడు ఆడికే పోతున్నాం మనం. లచ్చమ్మకుంట చెరువట. చెరువు మొత్తం ఇప్పుడు నిన్న మొన్న రాక వచ్చినాయి కదా వార్తలు, మొత్తం 2 చెరువులను కథం పట్టించిరు అని. ఇగో ఇది ఇంకో చెరువు, లచ్చమ్మకుంట చెరువు. ఇది ఎట్లా ఎండ నుంచి వస్తుండే ఇంట్లోకి నీళ్లు? చెరువు నుంచి అక్కడ నుంచి వాటర్ వచ్చేది, ఆ వాటర్ వచ్చేది ఏరియా మొత్తం బంద్ చేసిరు మేడం. ఆ సోర్స్ అంతా బంద్ చేసిరు, నాలా మొత్తం బంద్ చేసిరు. అది ఏం చూపిస్తారు అక్కడ? ఏముంది? ఇదే బోర్లా. అదే ఇక చూడుర్రి, ఇవంతా కూడా బోర్లే, బాయిల నుంచి చెర్ల నుంచి. ఇగో చూడుర్రి, ఇది మొత్తం అంటే ఎక్కడ పనులు చేయొద్దు. భయపడితే వీళ్ళు కూడా అమ్ముకుంటారు చెప్పి మామూలు చేసి మొత్తం మీద ఇంతకుముందు మొత్తం మచ్చగట్టేది పొలం. ఇక మొత్తం మోటార్లు ఎక్కడికక్కడ. అంటే 2 లక్షలు మేడం. ఎవరిది ఇది? 2 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి మేడం ఈ మోటార్కి. అక్కడ వేసేది మేడం మోటార్ కోసం మొత్తం ఇక్కడ రాలేసి మేడం ఈ హోల్ తీసేసి ఇది మొత్తం రాళ్ళేసిరు. ఇంతకు ముందు ఆడ కూడా చూసినాం మనం, ఇంతకు ముందు చూసినాం కదా అట్లాంటిదే ఇక్కడ కూడా. ఇది మొత్తం ఇగో ఈ పైప్ ఉంది నీళ్లు పోయేది, ఇది మొత్తం దీనికి మొత్తం రాళ్ళు వేసి మొత్తం మూసేసిరు. చెరువుని కథం పట్టించిరు, బోర్లని కథం పట్టించిరు. ఇగో ఇది బోర్ల మోటారు కథం పట్టించిరు. అగో అది చెరువు, నా వెనుక కనిపిస్తుంది చెరువు. మొత్తం గింతంత అయిపోయింది, మొత్తం లచ్చమ్మకుంట చెరువు మొత్తం కూడా అయిపోయింది. వేరే అటు రావిలాల నుంచి ఇటువైపుకి వచ్చేదట. ఆ మధ్యన రూట్ మొత్తం క్లోజ్ చేసిరు. చేసితో ఏమైంది, ఇక ఇండ్లకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈ చెరువు కూడా మొత్తం గింతంత ఏడికాడికి వచ్చేసి చిన్నగా అయిపోయింది. ఈ చెరువు కట్ట ఇప్పటిదాకా మనం నడుచుకుంటూ వచ్చింది మొత్తం చెరువు కట్ట. ఇది చెరువు. ఇగో ఇవి మోటార్ల పరిస్థితి. ఇది మళ్ళా పంట పొలాలు కాదు, ఈడ భూములు వీళ్ళవి కాదు, లేకపోతే పొలాలే చేయలేదు ఇంట్లో, ఇది మేమే తీసుకున్నాం, ఎన్నో ఏండ్ల నుంచి మా కంపెనీ చేతుల్లోనే ఉంది, మా దగ్గరే ఉంది అని మాట్లాడతారు. ఇక ఇంత సాక్ష్యాలు కనిపిస్తున్నా కూడా ఇంత బుకాయిస్తే ఇక ఏం చెప్తారు? ఇగో ఇప్పుడు చూడు మనకి మళ్ళు కనిపిస్తాయి, ఒడ్లు కనిపిస్తాయి కదా. వరి వేసినప్పుడు ఒడ్డులు ఏడుకాడ కనిపిస్తాయి మనకి, ఒడ్లు కనిపిస్తున్నాయి. ఎట్లా దీంట్లో ఏడ చేస్తలేరు, ఇప్పుడు సాగు చేస్తలేరు, కానీ అంతకుముందు చేసినాయి. పడవ పడిపోయి ఇట్లా అయిపోయినాయి మొత్తం. ఇవన్నీ నిన్న మొన్న దాకా చేసినాయే, పొలాలు చేసినాయే. ఇగో చూడు ఇప్పుడు ఇదంతా వడ్లు చెక్కి పొలాలు చేసినాయి కదా. ఇవంతా ఇగో చూడు, ఇదంతా ఒడ్డు, దానికి దీనికి మధ్యలో ఉన్న ఒడ్డు. ఇప్పుడు నేను నిలుస్తున్నది ఇది ఒడ్డు. ఇగో వరి పండించిందే, ఇదంతా వరికి సంబంధించినయే. ఇగో ఇదంతా అప్పుడు చేసినాయి కదా, ఇదంతా పొలమే కదా. ఇగో గీన్ నుంచి గాడ చెరువు ఉండే, గీడ మోటార్లు పెట్టుకొని రైతులు గిళ్ళకి నీళ్లు తెచ్చుకొని పంట పొలాలు వేసుకొని
చాలా ఏండ్ల నుంచి మేము ఇంట్లో వ్యవసాయం చేసుకున్నాం, మా తరాల నుంచి చేసుకున్నాం. మేము కాదు, మా అత్తమామల కాడ నుంచి, మా తాతల కాడ నుంచి 70-80 ఏండ్ల నుంచి మేము చేసినాం. మా భూముల్ని ఇయ్యాల రాత్రికి రాత్రి వచ్చి కంపెనీ వాళ్ళు తీసుకున్నారని, సరే కంపెనీ వాళ్ళు తీసుకున్నారు అంటారు కదా, మరి పేపర్లు ఏవి అంటే సమాధానం లేదు. మనం అక్కడ కొంతమంది కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగినాం ఏం కంపెనీ నుంచి అంటే కోహినూర్ కంపెనీ అన్నారు. మరి ఆ కంపెనీ వాళ్ళు ఏమన్నా పేపర్లో ఏదో లెక్కో పత్రమో ఉండాలి కదా. వట్టిగా నోటి మాటకు పోయి నేను పోయి ఇక చార్మినార్ నాది నాకు ఇయ్యర్రి అని అంటే నడుస్తుందా? నడవదు కదా. నీకు పేపర్ ఉండాలి కదా నీ దగ్గర, ఏదో ఒకటి భూమి నీది అని చెప్పడానికి. వట్టిగా పోయి నేను కూడా అంటా చార్మినార్ నాది నాకు రాసిచ్చిర్రు అని చెప్తా, నడుస్తుందా? అంటే ప్రభుత్వాలు వెనకాల ఉంటే ఏం చెప్తుంది నడుస్తుంది, ఏం మాట్లాడుతుంది నడుస్తుంది అంటే ఎట్లయితుంది? ఈ భూమి నాది అని చెప్తున్నారు. ఏది ఆధారం, ఏది సూంచుర్రి అని రైతులు అడుగుతున్నారు. లేదు మా దగ్గర ఉన్నాయి అనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు వాళ్ళు. మేము ఈ పొలం మీద పన్నులు కట్టినాం, లోన్లు తీసుకున్నాం, పొలాలు చేసినాం. ఇవాళ మమ్మల్ని రోడ్డు మీద పడేస్తాము. ఇప్పుడు ఏడో చూసినా ప్రభుత్వం పన్నులు ఎట్లున్నాయి. హైడ్రా పేరు మీద ఇళ్లల్లో ఉన్నోళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద పడేయాలి. ఖమ్మం పరిస్థితి అదే. ఎక్కడ ఉమ్మడి 10 జిల్లాలలో తీసుకుంటే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంది అంటే అప్పటిదాకా మీరున్న జాగా మీది కాదంటారు. పొద్దుగాలు వస్తారు, ఎవరో ఒకరు ఆఫీసర్ వస్తాడు, ఈ జాగా నీది కాదంటాడు. అరే నాకు ఇల్లు తీసుకున్నా, నేను లోన్లు తీసుకున్నా, జాగా నాదే, ఇల్లు కట్టుకున్నోడు ఇల్లు కట్టుకున్నా అని చెప్తుండు, జాగా నాది అని చెప్తుండు, అయినా నీది కాదు అంటాడు. రాత్రికి రాత్రి ఆ జాగాలది కాకుండా ఎట్లా పోయింది? ఇప్పుడు ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చినాయట, కట్టుకున్నారు, వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు, లోన్లు వచ్చినాయి, కరెంటు ఫెసిలిటీ ఇస్తేవి, నీళ్ళు ఇస్తేవి, అన్ని ఇస్తేవి, ఇది మీది కాదు అని రోడ్డు మీద పడేస్తారు. ఇక పోనుల పరిస్థితి ఎట్లుంది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆడ మధు పార్క్ దగ్గర పరిస్థితి జీరో వాల్యూ అంటారు. సీఎం గారు జీరో వాల్యూ, కొనటానికి ఉండదు, అమ్ముటానికి ఉండదు, మొత్తం జీరో చేసి పడేసిన. నాకు ఇది లేకపోయినా పన్ను నడుస్తుంది, మూసి సుందరీకరణలో దాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, జీరో వాల్యూ చేసేసిన అంటారు. ఇప్పుడు జనాలకి బాగు చెయ్యిర్రి, మీరేదో మార్పు తీసుకొస్తారు అంటే మా బతుకులలో మార్పులు వస్తాయి కావచ్చు అనుకున్నారు, కానీ ఆ మార్పు ఇది అనుకోలే. ఆ మార్పు ఎట్లయింది అంటే ఇక్కడ చూసిన నాదర్గుల్లో చూసినా సేమ్ పరిస్థితి. మార్పు ఏంది? ఇప్పటిదాకా మీరు చేసుకున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిన మార్పు ఏంటంటే మీ భూములు మీకు కాకుండా పోయినాయి, అది మార్పు. హైడ్రా పేరుతోని ఇళ్లల్లో ఉన్నోళ్ళని తీసుకొని వచ్చి రోడ్ల మీద పడేస్తారు, ఇది మీది కాదు. ఇప్పటిదాకా మీరు మీదేనే ఉన్నారు, మేము మార్పు చూపించాలి కదా. మా మార్పు ఏంది అంటే ఈ భూమి మీది కాదు, మీరు బయటికి వెళ్ళిపోర్రి, అది చెప్తుర్రు. ఇగో అది చెరువు పరిస్థితి. ఆ చెర్ల నుంచి నీళ్ళతోనే మేము పంటలు పండించుకున్నాం. ఇగో ఇదంతా మొన్నరాక కూడా పండించుకుందే. ఇక ఇప్పుడంతా దీన్నంతా ఏం చేస్తారో మరిగా, కన్స్ట్రక్షన్ ఏం కంపెనీలు వస్తాయో, ఏం కడతారో, ఏం చేస్తారో. కానీ భూములకి ధరలకు రేట్లు వచ్చేసరికి, రెక్కలు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భూములకి విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది. పెరుగుడుతోని ఇక ఇక్కడ ఉన్నటువంటి ఇట్లాంటి వాళ్ళందరినీ ఇది మీది కాదు అని రోడ్ల మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా సేమ్ మొత్తం భూములని చెరబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ భూమి కనబడని దాని మీద గద్దలు లెక్క వాళ్తున్నారు. అక్కడ రాకున్నాయి, మాకు మొత్తం పేపర్లు ఉన్నాయి, ఏమున్నాయి అని చెప్పినా లేదు మీద నడవదు. అయితే భయపెట్టించే ప్రయత్నం చేస్తారు, లేకపోతే తీసుకొని వచ్చి బజార్లో పడేసే ప్రయత్నం చేస్తారు. కానీ చేస్తుంది అయితే ఒకటే, ఎక్కడ ఏ పేరు పెట్టినా పేరు లేదన్నా కావచ్చు, కానీ అన్యాయం చేయడం, జనాలని రోడ్ల మీద పడేయడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తుంది ఏది లేదు. వీళ్ళందరూ చెప్తుంది కూడా అదే. మొత్తం అక్కడి నుంచి మొదలు పెడితే దగ్గర ఇన్ని ఎకరాలు మొత్తం బ్లూ షీట్లు వేసినాయి, మొత్తం కూడా వాళ్ళు కోహినూర్ కంపెనీదని చెప్తున్నారు. ఆ కంపెనీలు అది ఏమున్నాయి అంటే ఏం లేదు, కానీ మాది. మిమ్మల్ని రానియ్యం, చెరువు కాడికి రానియ్యరు, గుడి కాడికి రానియ్యరు, అలా భూముల కాడికి రానియ్యరు. ఏం చేయాలి మరి? ఇప్పుడు ప్రభుత్వాల దగ్గరికి పోయిర్రు. ప్రభుత్వాలు ఎట్లుండాలంటే పేదోళ్ళ పక్షాన ఉండాలి, వాళ్ళు చెప్తే వినేటట్టు ఉండాలి. కానీ ప్రభుత్వాలే వాళ్ళ సైడ్ తీసుకొని వాళ్ళని రోడ్డు మీద పడేస్తామంటే ఇంకెవరి దగ్గరికి పోవాలి మరి వాళ్ళు? ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజల పక్షాన ఉండాలి ఎప్పుడైనా సరే, బాధితుల పక్షాన ఉండాలి ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు. కానీ వాళ్ళ చేస్తుంది ఏంది? ప్రభుత్వాలు వాళ్ళ పక్షాన ఉన్నట్టుగానైతే కనిపిస్తలేదు. ఏం చెప్తారు మీరు ప్రభుత్వాలకి? చెప్పాల్సి ఉంటే ప్రభుత్వాల దగ్గరికి చాలా సందర్భాలలో పోయినాము అని చెప్తున్నారు మీరు. మేము చాలా ఏండ్ల నుంచి తిరుగుతున్నాము, 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి చాలా సందర్భాలలో చిన్న స్థాయి నుంచి మొదలు పెడితే పెద్ద స్థాయి రాక అందరు అధికారులను కలిసినాము అని చెప్తున్నారు. సరే, చివరి ప్రయత్నంగా మళ్ళీ ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు అసలు ప్రభుత్వానికి? చాలా ప్రభుత్వాలకు విన్నవించినాం మేడం. కాంగ్రెస్ గవర్నమెంటే మాకు ఇందిరాగాంధీ పీరియడ్లు ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఉన్నారు అధికారంలో కాబట్టి సర్కారు వారికి అధికారులకు వినమ్రంగా చెప్తా ఉన్నాం. సేద్యం చేస్తున్న 70 సంవత్సరాల నుంచి ఉన్న మాకు ఈ రైతులకు ఈ భూమిపై 373 ఎకరాలు, సర్వే నెంబర్ 613 119 నాదర్గులు,
ఈ భూమి పైన సర్వ హక్కులు ఈ 150 మంది రైతులకు మాత్రమే హక్కులు ఉన్నాయి. వేరే ఏ ప్రైవేటు వ్యక్తులకు ఏ కంపెనీలకు ఇక్కడ హక్కులు లేవు. అది గవర్నమెంట్ వారు మా మీద దయ తలిస్తే అది 100% ఆస్కారం అయ్యే ఛాన్సెస్ ఉన్నది. అందుకని ప్రభుత్వ పెద్దలకు కూడా కోరుతా ఉన్నాం. గవర్నమెంట్ కలెక్టర్ గారికి, రంగారెడ్డి జిల్లా నారాయణ రెడ్డి గారు కూడా కోరుతా ఉన్నాం. ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా కోరుతా ఉన్నాం. ఎంఆర్ఓ గారు కూడా విన్నవిస్తున్నాం. రైతులకు న్యాయం చేయండి సార్, రైతులు న్యాయం చేయండి. రైతులు 70 సంవత్సరాలుగా అగమ్య గోచరాలను వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు గత 20 సంవత్సరాలుగా. మరీ 3 సంవత్సరాల నుంచి అయితే మరీ దారుణంగా మహిళా రైతులను ఇబ్బంది పెట్టుడు, మహిళా రైతులను కూలీలను రానియకపోవడు, బౌన్సర్లను పెట్టుడు, మహిళా రైతుల మీదకి మహిళా బౌన్సర్లు, జెంట్స్ మీదకి జెంట్స్ బౌన్సర్లు. ఇది ఇక్కడ న్యాయము? ఇది ఇక్కడ ఉన్నాము మేమేమన్నా ఇండియాలోనే ఉన్నామా, లేదంటే వేరే దేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఏ విధైతే సరిహద్దు కంచులు ఉంటాయో ఆ సరిహద్దుల బార్డర్లో బతుకుతున్నామా అనే దుస్థితికి ఈరోజు ఈ 373 ఎకరాల రైతులకు మేము బాధపడతా ఉన్నాం. గవర్నమెంట్కు వినమ్రంగా చెప్తా ఉన్నాం, సార్ ఈ భూములన్నీ సర్వ హక్కులు మాకున్నాయి, మాకు ఈ భూమిపై హక్కులు కల్పించి మాకు పట్టాలు ఇచ్చి ఈ రైతులను కాపాడాల్సిందిగా కోరుతాం. లేదంటే మాత్రం రైతులందరూ ఏదో విధంగా చాలా అన్యాయానికి గురవుతారు. చాలా కుటుంబాలు 700-800 కుటుంబాలు రోడ్డున పడతాయి సార్. మీరు దయచేసి ఆలోచన చేయండి, ఈ రైతులను కాపాడండి. ఇందిరాదేవి మేడంకి, సెకండ్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డికి, థర్డ్ కలెక్టర్ నారాయణ రెడ్డికి, వీళ్ళ ముగ్గురికి ఎన్నోసార్లు దాదాపు నా దగ్గర ఇన్వార్డ్లు ఇచ్చిన పేపర్స్ దాదాపు ఒక 500 లెటర్స్ ఉంటాయి ఇంట్లో, ఇన్వార్డ్ ఇచ్చిన పేపర్స్. ఎలాంటి రెస్పాన్స్ ఉండదు వాళ్ళ దగ్గర. ఇందిరాదేవి మేడం అయితే, మేడం ఇది సీలింగ్ సర్ప్లెక్స్ ల్యాండ్ కదా, 22A నిషేధిత జాబితా కదా, ఇలా రేకులు ఇలా బౌన్సర్లు ఇలాంటివి పెట్టిస్తే ఆమె ఆర్ఐని పంపిస్తా అంటది, మళ్ళీ పంపించదు. నేను ఆర్ఐకి చేస్తా ప్రశాంతి మేడంకి, ఆమె వస్తున్నా అంటది, రాదు. లంచ్ టైం అయింది అంటది. ఆమె వాళ్ళు ఆఫీస్కి వచ్చేది తిననీకే పోనీకనే మేడం, మమ్మల్ని పట్టించుకోనికే కాదు. ఇంకా ఎంఆర్ఓ అయితే ఆమె ఎందుకుంటుందో తెలియదు అసలు. ఎంఆర్ఓ ఇక జగదీశ్వర్ రెడ్డి గారు, ఈయన ఆర్డీఓ గారు ఎంఆర్ఓకి చెప్పినా అంటారు. ఆయన ఇక్కడ మళ్ళీ ఇక్కడ వస్తే మాకు ఆర్ఎన్ మేడం చెప్తా కదా నేను, అది అంటది. అసలు మా మాట వాళ్ళు చెవిలో పెట్టరు మేము చెప్తే. దగ్గర నా ఇంట్లో 500 లెటర్స్ ఉంటాయి మేడం, ఇన్వాల్వ్ ఇచ్చినాయి. నేను నా సొంతంగా ఇచ్చినాయి 500 లెటర్స్ ఉంటాయి. వీళ్ళ ముగ్గురికి, కలెక్టర్కి, ఆర్డీఓకి, ఎంఆర్ఓకి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. 2022 అంటే 4 సంవత్సరాల నుంచి మేడం ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నో రెస్పాన్స్. ఇదంతా వ్యవసాయ పొలాలు మేడం. వీళ్ళు కోహినూర్ గ్రూప్స్ ఎప్పుడైతే దౌర్జన్యం చేసి తీసుకున్నారో ఇదంతా మైనింగ్ చేసి పడేసారు. ఒక్కసారి విజువల్ చూపించు. మైనింగ్ చేసి పడేసారు. ఇదంతా మైనింగ్ చేసేసి ఇదంతా మొత్తం. కాకపోతే ఇలా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి బోర్లు లేవు. కాకపోతే వర్షాకాలంలో కందులు అవి వేసుకొని జీవనాధారము గడిపేది. వాళ్ళని భయబాధలకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మైనింగ్ చేసేసి మొత్తం ఇలా వేసేసారు అంతా వాళ్ళు కోహినూర్ గ్రూప్స్. ఇటు నుంచి అటు నీళ్ళు వచ్చేది ఆ చెరువులకు. ఎప్పుడు ఇంతకుముందు మనం లచ్చమ్మకుంట ఇట్లా నుంచి నీళ్ళు రావాలి. ఇది ప్లేన్ పొలము. ఎప్పుడైతే కోహినూర్ గ్రూప్ తీసుకురో మైనింగ్ చేసేసింది. రావిరాల అనేది ఒకటి ఉంటుంది విలేజ్. ఆ రావిరాల నుంచి ఈ లచ్చమ్మకుంటలకు వాగా అవుతుంది ఒకటి, కిందికి నాలా ఉంటుంది. సమానం ఉండాలి, ఇదంతా లెవెల్ ఉండాలి. వీళ్ళు కోహినూర్ గ్రూప్స్ ఇది ఆ లచ్చమ్మకుంటలకు నీళ్ళు రాకుండా ఇళ్ళకు స్టాప్ కావాలి. ఇక్కడనే ఇది చెరువు కాదు కదా, ఇది మ్యాన్ మేడ్ లేక్. ఇది మనిషి క్రియేట్ చేసిండు ఈ లేక్ని. మనిషి క్రియేట్ చేసిండు ఈ లేక్ని, ఏదైతే మొత్తం మైనింగ్ చేసేసి. ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. ఇక్కడ అంతకుముందు మనం అక్కడ చెరువు చూసినాం కదా, లచ్చమ్మకుంట చెరువు. ఆ చెరువుకి నీళ్లు ఇట్లా నుంచి పోతుండేట, ఆ చెరువులోకి నీళ్ళు వస్తుండే. ఇప్పుడు ఇది మీకు ఇట్లా కిందకి కనిపిస్తుంది కదా మొత్తం, ఇది వీళ్ళు తవ్వింది, మైనింగ్ చేసి తవ్వింది. ఇదేం కిందికి ఇట్లా లొంత లెక్క ఉన్నది కాదు. ఇప్పుడు నేను ఎక్కడైతే నిల్చొని ఉన్నానో ఒక్కసారి విజువల్ మంచిగా చూపించండి. ఇప్పుడు మనం ఎక్కడైతే నిల్చొని ఉన్నామో దీంతో సమానంగా ఉండాలి. ఇది దీని లెవెల్ ఉండేది. ఇంత కిందికి తవ్విర్రు మొత్తం మట్టి 10 ఫీట్లు. అగో ఆ బండ కనిపిస్తుందా మీకు? ఆ బండ లెవెల్ ఉండాలి. ఇది కూడా ఆ బండల తవ్విన గుర్తులు కనిపిస్తున్నాయి చూసిరా మీకు? మట్టి ఎర్రెర్రగా ఉన్న వరకు మొత్తం భూమి ఉన్నది. ఇగో ఇదంతా కూడా ఇగో ఇక్కడ మీరు చుట్టుపక్కల చూడుర్రి, ఈ పక్కనకి ఇది మొత్తం తవ్వి ఉన్నది చూసిరు. ఇగో ఇదంతా తవ్వి ఈ నీళ్ళకి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ అటు పోయే ఆప్షన్ లేదు కదా. ఇక మొత్తం దగ్గర 10 ఫీట్లు ఉంటుంది. ఇది
ఉంటుంది మేడం. ఆ చెరువు ఎండిపోతేనే కదా వాళ్ళు లేఅవుట్ అవును చేసుకోవడానికి possible. ఈ 10 ఫీట్లు ఉంటుంది ఈడ తవ్విర్రు అందులో నుంచి వచ్చే నీళ్లు ఈడికి వచ్చేసి ఇక్కడ నుంచే ఉండిపోతాయి ఇంత మీదకి వచ్చి ఈ నుంచి ఆడ ఆ చెరువులకు పోవు కదా ఆ చెరువు నిండి ఉన్నదనుకోండి మంచిగానే ఉంటే ఆడిగా వాళ్ళు మొత్తం వెంచర్ చేసుకోవడానికి సాఫ్ చేసుకోవడానికి వీలు కాదు కదా అందుకోసం మరి ఎక్కడికక్కడ మొత్తం తవ్విర్రు అటు చూడుర్రు ఒకసారి అక్కడ కూడా తవ్విర్రు ఏంది ఈ నీళ్ళన్నీ ఆడరాక పోవద్దు చెరువు అక్కడ ఎండిపోవాలి అంటే ఇక్కడ నుంచి నీళ్లు పోకపోతే నీళ్ళ సోర్స్ కట్ చేసిర్రు ఎక్కడికక్కడ ఇక్కడ నుంచి పోయే సోర్స్ని కట్ చేసిర్రు అక్కడ ఒక గుంత కనిపిస్తుంది మీకు ఇక్కడైతే ఇది ఎక్కడికక్కడ ఇక విధ్వంసం అంటారు చూసిర్రు అట్లా చూపెట్టిన గన్నెట్లు కూడా ఇవి అన్ని దొవ్వి ఈ గన్నెట్లను తీసుకొని అవి గన్నెట్లు రెడీ చేసుకోరు మేడం ఇదంతా ఇగో ఇప్పుడు ఇక్కడ కొంత కనిపిస్తుంది కదా నీళ్లు అటు రావిలాల నుంచి ఆ చెరువు నుంచి ఇక్కడ నుంచి వచ్చి అటువైపు ఇంతకుముందు మనం చెరువు చూసినాం కదా లచ్చమ్మకుంట చెరువుకు కలవాలి ఆ నీళ్ళే ఇవి ఇగో ఇది గింతంత ఎక్కడికక్కడ దార కనిపిస్తుంది మొత్తం మూసేసిర్రు ఎక్కడికక్కడ ధ్వంసం చేసిర్రు విధ్వంసం ఎక్కడికక్కడ అక్కడి నుంచి వచ్చే నీటి సోర్స్ని మొత్తం కట్ చేసేసిర్రు చేసుడుతోనేంది ఆ కుంట మొత్తం ఎండిపోయింది అక్కడ చూడుర్రి అక్కడ కూడా మొత్తం మైనింగ్ చేసిర్రు మొత్తం మట్టి దవ్వి కింద లోపల వరకు తీసేసిర్రు ఇప్పుడు నిజానికి మనం నిల్చొని ఉన్న జాగా అయితే మొత్తం ఇదంతా మొరం ఇదంతా ఈ చెరువుని మొత్తం ఇట్లా నుంచి వచ్చే సోర్స్ మొత్తం బంద్ చేసేయాలని అక్కడ నుంచి మొరాన్ని ఇగో అక్కడ కనిపిస్తుంది కదా మనకి ఒక్కసారి కెమెరామెన్ ఒక్కసారి ప్యానింగ్ చేయండి ఆ వెనకాల అక్కడ ఆ రాళ్ళ బండలు కనిపిస్తున్నాయి కదా ఆ నుంచి మొరం తీసుకొని వచ్చి అక్కడ నుంచి అదే అక్కడ చూడురు మీకు ఒకసారి ఆ నుంచి మొరం తీసుకొని వచ్చి ఇక్కడ పోసిర్రు ఏంది ఆ చెరువులో అక్కడ నుంచి నీళ్లు అటువైపుకు పోకుండా ఉండడానికి కోసమని ఇగో ఇగో ఇక్కడ మీకు మంచిగా కనిపిస్తుంది చూడుర్రి ఇది చెరువు కాదు మ్యాన్ మేడ్ లేక్ వీళ్ళు చెప్తున్నట్టు ఇది చెరువు కాదు నేను నిల్చొనున్న జాగా ఇప్పుడు ఇది చెరువు కాదు ఇగో మొత్తం దీంట్లో నీళ్ళు ఆపేసిర్రు ఇప్పుడు ఇది మొత్తం ఇది చెరువు కాదు మొత్తం కిందికి తవ్విరు కదా తవ్వుడుతో ఏమైందంటే నీళ్ళన్నీ వచ్చి ఆ రావిలాల చెరువు నుంచి వచ్చే నీళ్ళన్నీ ఈడికి వచ్చి ఆగిపోయినాయి ఈడ ఇక ఇక్కడ నుంచి ఏం కావాలంటే ఇటువైపు చూపి ప్రవీణ్ ఒక్కసారి ఇటువైపుకి చూస్తే మీరు దీంట్లో నుంచి నీళ్లు ఇగో ఇట్ల నుంచి పోయి అటు ఆ కుంటలకి కనెక్టివిటీ ఉండాలి కానీ ఏం చేసిర్రు ఇగో ఇక్కడ చిన్నగా దార కనిపిస్తుంది ఇగో ఇది మొత్తం కిందికి తవ్విర్రు లోపల రాక ఇగో ఇట్లా నీళ్లు పోయి ఆడరాక పోవాలి కానీ మనకి నీళ్ళు ఎక్కడరాక కనిపిస్తున్నాయి చూడుర్రి ఇంతకుముందు నేను అక్కడ చూసిర్రా గాడరాకనే ఉంది గంతే దాని తర్వాత ఇక దీంట్లో తవ్విన మొరాన్ని తీసుకొని పోయి ఆడ మొరం పోసి బ్లాక్ చేసేసిర్రు మొత్తం ఆఫ్ చేసిర్రు ఇక ఆ నీళ్లు పోవాడికి ఎక్కడికక్కడ మొత్తం తవ్విర్రు లోపల రాక తవ్వుతే ఏమవుతుంది ఇక నీళ్ళు ఇక్కడనే ఆగుతాయి అటు కనెక్టివిటీ ఉండదు అది చేసిర్రు అంతేనా ఇది మొత్తం ఇప్పుడు ఆడ వేప చెట్టు కనిపిస్తుంది అక్కడ దాని హైట్ తవ్వేరు దాదాపు ఒక 10 feet ఉంటుంది మేడం అది వేప చెట్టు కనిపిస్తుంది కదా మనం నిల్చుంటే నుంచి చిన్నగా కనిపిస్తుంది ఆడిపోతే కొంచెం పెద్దగా కనిపిస్తుంది 10 feet తవ్వేరు 10 feet అంటే దగ్గర ఇది ఒక ఎకరన్నర పొలం ఉంటుంది మేడం ఈ ఎకరన్నర పొలంలో తవ్వి ఆ కాలువని మొత్తం మూసేసిర్రు ఆ చిల్లర కోకుండా అది ఎండిపోయింది ఇది ఇంట్లో వాటర్ స్టోరేజ్ అయిపోయినాయి అది ఆ చెరువు 14 ఎకరాలు ఉంటుంది బఫర్ జోన్ వచ్చేసి 8 ఎకరాలు ఉంటుంది టోటల్ గా అది 28-29 ఎకరాలు ఉంటుంది అది మొత్తం ఎండగొట్టేసారు దాన్ని అంతా ఈ కాలం మూసేసి లేదు ఎకరం కూడా లేదు ఇక 28 ఎకరాలు ఉంటుంది మేడం చెరువు బఫర్ జోన్ తో సహా 28 ఎకరాలు ఉండాలి ఆ చెరువు ఇప్పుడు 14 ఎకరాల చెరువు అది మన మ్యాప్లోనే ఉంటుంది డైరెక్ట్ 28 ఎకరాలు అన్నట్టు చెరువు అచ్చమ్మగుంట అన్నట్టు 28 ఎకరాలు మ్యాప్లోనే ఉంటుంది డైరెక్ట్ దాని ఏం లేదు ఎకరన్నర 10 feet లోతు తీసి వచ్చే కాలువ బంద్ చేసేసారు అక్కడ చెరువు ఎండగొట్టిర్రు ఇంట్లో వాటర్ స్టోరేజ్ చేస్తారు ఇది మ్యాన్ మేడ్ లేక్ ఇది పరిస్థితి ఇట్లా చేసారు మమ్మల్ని అంతా ఇగో మేడం స్టోన్స్ తయారు చేసారు ఇంట్లోకి తీసి అగో గ్రానైట్లు తయారు చేసుకొని వాళ్ళ పారు కూడా పెట్టేసుకుంటున్నారు ఇక రాళ్ళు ఉపయోగిస్తున్నాయి వీళ్ళకు మట్టి అన్ని విధాలుగా వీళ్ళు సేఫరు మమ్మల్ని లాజ్ చేస్తారు రైతుల ఇంట్లోకి ఎలగొట్టేస్తారు మేము చేసుకొని చేద్దామంటే ఇది ఒక పరిస్థితి ఇక్కడ గుంతలు తీసి ఇది ఇండ్లు ఉంటుంది అది అండ్లు ఉంటుంది మీకు ఎవరు ఇచ్చిర్రు ఏ టైంలో ఇచ్చిర్రు మా తాత వాళ్ళకి ఇచ్చిర్రు ఇది కాంగ్రెస్ పీరియడ్లో అప్పటి నుంచి మేము దీన్ని సేవ చేసుకుంటూనే వచ్చినాం బోర్లు ఉన్నాయి మాకు బోర్లు లేని జాగల ఇట్లనే వర్షాలు పడ్డప్పుడు పుంటికూర అది ఇది సాగు చేసుకుంటూనే ఉంటాం మా పెద్దలు ఇప్పుడు ఏముంది మేడం మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టేసారు మొత్తం దౌర్జన్యంగా గుంజుకుంటుర్రు బౌన్సర్లను మమ్మల్ని మా మీదకి కొట్టుడు మా మమ్మీ వాళ్ళని కొట్టుడు మా అక్క వాళ్ళని కొట్టుడు వాళ్ళని కేసుడు లేడీ బౌన్సర్లను పెట్టి జెంట్స్ బౌన్సర్లను పెట్టి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అలా ఉంది మేడం
ఇది మొత్తం ఇగో ఇది ఇది మొత్తం మేడం. రాళ్ళు దాన్ని ఉపయోగిస్తారు. ఆ రాళ్ళని చేసి మొత్తం ఇట్లా ఇది చేస్తారు. కన్స్ట్రక్షన్ గోడకి కూడా దాన్ని ఉపయోగపడుతుంది. హనుమాన్ల గుడి ఇది కూడా వీళ్ళ ఆధీనంలోనే ఉంది. మొత్తం 3 గుళ్ళు ఉంటాయట లోపల, 2 చెరువులు ఉన్నాయి, చూపించిన నేను మీకు ఇప్పుడు. గుళ్ళు కూడా వీళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. ఇగో ఇక్కడ మీకు షీట్ కనిపిస్తుంది చూసిరా, ఇది అక్కడ ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ నుంచే ఊరోళ్ళు ఎవరన్నా ఈ గుళ్ళకి రావాలంటే కూడా ఈ షీట్లను దాటుకొని రావాలి. మొత్తం షీట్లు వేసేసిర్రు. ఈ గుడికి ఎంట్రన్స్ ఇదే. ఆ షీట్ నుంచి మీరు ఇప్పుడు ఇది చూస్తుర్రు కదా, ఇక్కడ నుంచే ఇటువైపుకి ఇట్లా ప్యాన్ చేసుకుంటూ వస్తే ఇది ఇట్లా ఈ గుడికి ఎంట్రన్స్ ఇదే. ఇట్లనే రావాలి. గుడికి వస్తాము, కొబ్బరికాయలు కొట్టుకునేందుకు వస్తాము అంటే కూడా ఈ ఊర్లో ఉన్న ఆడోళ్ళు లేకపోతే ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా గుడి దగ్గరికి పోతామంటే కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. రానియరు, అసలు పర్మిషన్ తీసుకున్నాడు కాదు, రానియరు. ఒకసారి ఉన్నారు వీళ్ళు, పోలీస్ ప్రొటెక్షన్తో రావాలి. ఇక్కడికి రావాలన్నా, మేము ఇక్కడికి దర్శనం చేసుకోవాలన్నా కానీ, మేము ఇక్కడ లోపలికి టెంపుల్లోకి రావాలన్నా, ఏ టెంపుల్కైనా సరే, అమ్మవారి టెంపుల్, ఆదిపోచమ్మ టెంపుల్ అక్కడే ఉంటుంది, ఇది హనుమాన్ టెంపుల్. మేము ఈ టెంపుల్లోకి రావాలన్నా కానీ పోలీస్ పర్మిషన్ ఉందా మీ దగ్గర లోపలికి పోనీకే? పోలీస్ పర్మిషన్ ఎందుకు ఇంట్లోకి రావడానికి? గుడికి రానికే గుడికి పోలీస్ పర్మిషన్ తీసుకుంటారు. మేము ఇది మా దాంట్లో ఉంది కదా, మీరు తీసుకోవాలి. మీకు ఎవరు ఇచ్చారు ఇంట్లోకి రానికే? ఎవరు ఉందని చెప్పారు మీకు గుడి లోపల? ఇది 100 years ఎగో గుడి, ఇది ఈ రోజు నిన్నటిది కాదు, ఇది క్రియేట్ చేసింది కాదు. పాత గుడి, రాళ్ళలోకైనా ఉన్న టెంపుల్ ఇది. అప్పుడు మా తాత వాళ్ళ నుంచి క్రియేట్ చేసిన టెంపుల్ ఏం కాదు ఇది, అప్పటి నుంచి ఉంది. దాదాపు 150-120 ఏళ్ళ చరిత్ర కలిగిన హనుమాన్ టెంపుల్ ఇది. స్వయంగా వెలిసిన టెంపుల్. అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మేము ఇక్కడ రావాలన్నా కానీ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. మేము ఇద్దరం వచ్చినా కానీ 4 పోలీసులు వస్తారు. మేము టెంకాయ తీసుకొని వస్తే కత్తులు కట్టారాలు తీసుకొని వచ్చారని మా మీద కేసులు. మొన్న రీసెంట్గా శ్రీరామనవమి రోజు, దాని ముందు రోజు మారణాయుధాలు తెచ్చిరని కేసు. ఈ సాఫ్ చేయడానికి మేము జేసీబీ తీసుకొని వస్తే మారణాయుధాలు తీసుకొని వచ్చి మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చారని చెప్పి బౌన్సర్స్, ఈ కోహినూరు సంస్థ వాళ్ళందరూ వెళ్ళి మా మీద కంప్లైంట్ పెట్టి రేజ్ చేశారు. పోలీసు వాళ్ళు మీరు మారణాయుధాలు తీసుకొని వచ్చారని వాళ్ళు మా మీద కేసు రేజ్ చేస్తే మేము పోయి మాట్లాడతాం. సార్ మీరు ఉన్నారు కదా అక్కడ అన్నా కానీ మేము లేము. మీరు ఉన్నారు కదా సార్ అంటే మేము లేము. చాలా దౌర్జన్యంగా ఉంది మేడం. మేము ఇళ్ళకి రావాలన్నా కానీ వాళ్ళ పర్మిషన్ కావాలి. మేము ఇలా ఏం చేయాలన్నా కానీ పోలీస్ ప్రొటెక్షన్ పక్కా. మేము వచ్చి 10 నిమిషాలు కాకముందుకే సిఐలు, ఎస్ఐలు, 2 జీప్లు, 2 మొబైల్స్ వస్తాయి. వాళ్ళ ప్రైవేట్ వెహికల్స్ వస్తాయి. ప్రైవేట్ వెహికల్స్లలో మమ్మల్ని ఎక్కించుకొని పోతారు. ప్రైవేట్ వెహికల్స్లలో అంతా మేము ఇక్కడ రౌడీజం చేస్తున్నామా? ఏం చేస్తున్నాం? ఏం చేస్తారు అంటే ఊరవతల మీరు ఎందుకు వస్తారు? మీరు అయిపోయింది, మేము మాట్లాడినాం. పోలీసు వాళ్ళు మాట్లాడతారా మేడం? ఇది పోలీసులు ఏమన్నా ఇదేంది రియల్ ఎస్టేటా బిజినెస్? ఇది వ్యవసాయం భూములు. పోలీసులు ఎవరు మాట్లాడడానికి? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి సార్, మాకు ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి. మాదేమో తప్పు ఉంటే మమ్మల్ని పట్టుకోండి, వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళది పట్టుకోండి. మేము పన్ను కట్టిన పేపర్లు ఉన్నాయన్నా కానీ పట్టించుకోరాళ్ళు. పేపర్లు ఇంట్లో ఉంటే లైట్ బిల్ ఎట్లా కడతావు, వీడు ఉన్నప్పుడు అట్లా కట్టాలి. ఇది ఒక దబాంచి మాట. అట్లా ఉంది మేడం పరిస్థితి. చాలా ఘోరం ఉంది. మనం రానియకుండా ఇదంతా కంచెలు వేసుకొని ఇదంతా ఈరోజు మేడం వచ్చిన కారణంగా మేము వచ్చినాం లోపలికి. మీ భూములలోకి పోవాలంటే ఇప్పటిదాకా మనం చూపించిన భూములు ఉన్నాయి కదా, మొత్తం దగ్గర 370 చిల్లర ఎకరాలకి సంబంధించిన ఈ మొత్తం బ్లూ కలర్ షీట్లు వేసిరు కదా, దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఈ కోహినూర్ గ్రూప్ అనే పేరు మీద ఈ బోర్డు పెట్టి రాసిరు కదా, ఇది మొత్తం ఇక ఈ బ్లూ షీట్లు మొత్తం 370 ఎకరాల రాకు ఉంటుంది. ఇక ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వాళ్ళు గేట్ తీస్తేనే రైతులు లోపలికి పోవాలి. ఇట్లాంటి ఎంట్రన్స్లు దగ్గర ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయా 5 ఉంటాయా? 5 ఎంట్రన్స్లు ఉంటాయట ఇట్లాంటివి. ఇది నేను ఒక ఎంట్రన్స్ దగ్గర ఉన్నా. ఇది ఒక ఎంట్రన్స్. కొంతమంది రైతులు వచ్చి మనల్ని తీసుకొని వచ్చిర్రు కాబట్టి ఇప్పుడు లోపలికి పోగలుగుతున్నాం, లేకపోతేనైతే ఎవరు పోయే పరిస్థితి ఉండదు. ఒక్కసారి లోపలికి రా. ఇది ఇట్లా నుంచి లోపలికి వస్తే ఇంకో ఇక్కడ వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించిన ఒక రూమ్ ఉంది. ఇక్కడ ఉంటారు. ఈ గేట్ లోపలికి వేసి ఉంటుంది. లోపలికి ఎవరిని రానియరుగా. ఇగో ఇది చూడు. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే ఏ బండిలకి కూడా నెంబర్ ప్లేట్లు ఉండేయట. చూడురు, మీరు చూస్తే అర్థమవుతుంది కూడా. దీనికి చూడుర్రి ఒక్కసారి. 68,000 తిరిగింది బండి. ఇది 68,000 తిరిగింది. ఇప్పటి వరకు నెంబర్ ప్లేట్ లేదు. 68,000 తిరిగింది బండి, ఇప్పటి వరకు నెంబర్ ప్లేట్ లేదు. ఇగో ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్లేట్ మొత్తం పోయింది. ఒక్కసారి మీరు ఇటు రండి. ఆ నెంబర్ ప్లేట్ మొత్తం పోయింది. ఇక్కడ సగం ఉంది నెంబర్ ప్లేట్. ఇగో ఈ నెంబర్ ప్లేట్ తీసేసిరు. అంటే ఏంది, వాళ్ళు దేని మీద తిరుగుతున్నారు, ఏంది, వీళ్ళు ఎవరు అని ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండడం కోసం అని సగం నెంబర్ ఉంది తీసేసిరు. ఇది చూసిరు మీరు. ఇప్పుడు దీనికి నెంబర్ ప్లేట్లు ఉండవు. ఇది ఆఫీసు. ఇది ఒక ఆఫీసు. అక్కడ మళ్ళీ మీకు బ్లూ కలర్ షీట్లు కనిపిస్తున్నాయి కదా కొన్ని,
అవి వాళ్ళ ఆఫీస్లే, వీళ్ళు వచ్చి ఉండడానికి ఇక్కడ ఉండడం కోసమని సెక్యూరిటీ ఉండడం కోసం ఇది. వీళ్ళు సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ, వాళ్ళు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళకే లోపలికి రావాలి, ఇయ్యని వాళ్ళకి లోపలికి వచ్చేది లేదు. అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది మీకు, కోహినూర్ గ్రూప్ అని, ఇక్కడ ఒక షెడ్ వేసిర్రు, అక్కడ ఒక షెడ్, అక్కడక్కడ ఇక ఈ షెడ్లు వేసి మొత్తం లోపలికి రానిచ్చేది లేదు. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక ఎంట్రన్స్ అండి, ఒకటి ఎంట్రన్స్ మేడం. ఇది ఇట్లాంటి ఎంట్రన్స్లు ఎన్ని ఉంటాయి? మొత్తం 5 ఉంటాయి మేడం టోటల్గా. ఎక్కడికక్కడ 5 ఉంటాయి. 5 ఉంటాయి. మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 373 ఎకరాలు మేడం ఇదంతా. 373 ఎకరాలకి మొత్తం ఎన్ని ఫ్యామిలీలు దగ్గర దగ్గర ఇప్పుడు దగ్గర మా తాతల ఫ్యామిలీలు వచ్చేసి 150 మేడం. ఇప్పుడు దాదాపు 700 ఫ్యామిలీలు ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్గా. ఎంతమంది కొట్లాడుతున్నారు? ఇప్పుడు ఇది మొత్తం రోజు వేసే ఉంటుందా ఈ డోర్లు? రోజు లాక్ వేసే మేడం. ఇప్పుడు మేము ఇందాక చూసాం కదా మేడం హనుమాన్ టెంపుల్, అక్కడ పూజ చేసుకొని రావాలంటే ఈ గేట్ బయట గంటన్నర వెయిట్ చేయాలి మేము. పోలీస్ సిబ్బందికి ఫోన్ చేసి వాళ్ళు రారు. పోలీసు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేయాలి వాళ్ళు రావాలంటే? వీళ్ళు వాళ్ళ నెంబర్ పెట్టుకొని పోమంటారు మమ్మల్ని. అరే బాబు మేము పూజ చేసుకొని పోతామని అన్నా కానీ వీళ్ళు విన్నారు. వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు రారు. ఒక గంట తర్వాత వస్తారు వాళ్ళు, గంటన్నర తర్వాత. అయితే ఇదే కోహినూర్ గ్రూపు సంబంధించిన ఒక వ్యక్తి అస్మత్ అలీ అంటే ఆయన 2023లో ఇదే సుధాకర్ ఫామ్ హౌస్లో ఒక మాట అన్నాడు మేడం, ఐసే జమీన్ హో సిటీ మే హోనేతో మార్కే బగాతైతే. ఇలాంటి భూమి సిటీలో కనుక ఉండుంటే ఉరికిచ్చి కొడుతుండేనంట మమ్మల్ని. అస్మత్ అలీ అనే వ్యక్తి అంటాడు, కోహినూర్ గ్రూప్ సంబంధించిన అస్మత్ అలీ. అయితే నేనేమన్నా, అలీబాయ్ ఇది సిటీ కాదు, నాదర్గుల్లా భయపడేటోడు ఎవడు ఉండడు, అందరు పైల్వాన్లే ఉంటాడు బాయ్, అస్మత్ బాయ్ నువ్వు తెలుసుకుంటావు ముందు అని నేను జవాబు ఇచ్చిన అతనికి. ఇలాంటి భూమి సిటీలో కనుక ఉంటే ఉరికిచ్చి కొడుతుండేనంట మమ్మల్ని. మార్కే బగాదైతే ఐసే జమీన్ హో సిటీ మే హోనేతో అస్మత్ అలీ అంటాడు ఈ కోహినూర్ గ్రూప్ సంబంధించిన వ్యక్తి. ఇది పోషమ్మ గుడి. మామూలుగా ప్రతి సంవత్సరం ఆ ఊరోళ్ళందరూ బోనాలు తీసేటోళ్ళట. కానీ మొన్నగా వీళ్ళు మొత్తం ఈ షీట్లు వేసిన తర్వాత ఏమైంది, అందరూ ఒకటేసారి చెయ్యిర్రు బోనాలు. వారం ఒక్కొక్కరు బోనాలు తీసుకొని వస్తే కుదరదు అని అందరికట వాళ్ళు పర్మిషన్ ఇచ్చిరట. మేము ఒకరోజు పర్మిషన్ ఇస్తాం, ఇచ్చిన రోజు వచ్చి బోనాలు చేసుకోర్రి అని. ఇక ఊరందరు కలిపి ఒక్క బోనం చేసి దేవుడికి ఎక్కిచ్చిరట. మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ ఎట్లుంటుంది అంటే ఎవరికి వీలైన వారం ఆ వారం వాళ్ళు బోనాలు తెచ్చుకొని ఇచ్చేటోళ్ళు అమ్మకు. కానీ అందరిని ఒకటేసారి ఒక వారం ఇస్తే ఆ వారం తీసుకొని వచ్చి బోనాలు చేసుకున్నారట. మొత్తం 4 గుళ్ళు ఉన్నాయి అని చెప్పినాం కదా మనం. ఇంతకుముందు ఆడ హనుమాన్ గుడి చూపించిన నేను మీకు. ఇప్పుడు ఇది పోచమ్మ గుడి. ఏంది ఇప్పుడు ఇక్కడ కూడా రాణిస్తలేరా? ఇప్పుడు మేము ఇక్కడ రానియట్లేదు మేడం. ఇక్కడ ఇంతకుముందు ఎట్లా అంటే రైతులందరూ పంట వేసుకున్నప్పుడు పంట కోసుకుంటారా మేడం, దాన్ని ఫస్ట్ పంట తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి పంట వరిసేను కానీ అవన్నీ కోసేది. ఇయర్ బోనాలు చేసేది మేడం. ఇక్కడ ఓవర్ ఇండివిజువల్ బోనాలు తెచ్చి చేసేది. అయితే మొన్న లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఇండివిజువల్ వస్తే కదని మమ్మల్ని రానియలేదు. ఊరు మొత్తానికి కలిసి ఒక 5 బోనాలు తీసిపిచ్చి ఇక్కడనే వేసుకొని ఇక్కడనే తినేసి వెళ్ళిపోయినాం మేడం. అంతకుముందు ఏమో ఇండివిజువల్ ఊరు నుంచి వచ్చేసి చేసేసుకునేది, ఇట్లా చేసేది మేడం ఇంతకుముందు. ఇక్కడ ఇది ఎవరైనా పంట ఫస్ట్ ఈ పొలంలో ఎవరైనా సరే పంట కోసుకునేటప్పుడు ఫస్ట్ ఇక్కడ పెట్టిన తర్వాతనే పంట స్టార్ట్ చేయడం చేసేది మేడం. అది వరిసేను కోయడం కానీ ఏమన్నా జొన్న కంకులు కోయడం కానీ అవన్నీ ఫస్ట్ అది చేసేది మేడం. దేవుని కూడా బంధించినట్టే ఇక, అంతే కదా? అదే మేడం, ఒక రకంగా అంతే కదా. చెప్పిన విధంగానే ఇప్పుడు వాళ్ళకు అనుకూలమైన సమయం ఉంటుంది కదా మేడం. మేము చెప్పినట్టుగానే మీరు రావాలి గుడికి. మేము ఎప్పుడైతే చెప్తామో ఆ సమయంలో రావాలి. అంతేగాని మీకు నచ్చిన ఇప్పుడు మనకు ఎట్లుంటుంది, ఆదివారం అని, మంగళవారం అని, శుక్రవారం అని ఉంటుంది, ఆ వారాలలో వస్తాం. అట్లా కాదు, మేము చెప్పిన టైంలో మీరు వచ్చి గుడి మొక్కాలి. అంతేగాని గుడికి వచ్చి మొక్కాలి. మీ ఇష్టం ఉన్నట్టు వస్తే కాదు, మేము చెప్పిన టైంలో మీరు రావాలి. ఇదివరకు ఎట్లుంటుండే, ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టుగా ఎవరైతే ఫస్ట్ పంట కోస్తారో మేడం, కోసే ముందు కోసి ఇక్కడ వచ్చి అమ్మవారి దగ్గర సమర్పించి పంట కోయడం స్టార్ట్ చేస్తుండే. చేసి మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ బోనం తీసుకొచ్చి మళ్ళీ బోనం అమ్మవారికి సమర్పిస్తుండే. అట్లా చేసేవాళ్ళు మా తాతలు తండ్రులు. ఇప్పుడు మాకు ఆ హక్కు అనేది మేము వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకునే పరిస్థితి వచ్చింది వీళ్ళ దగ్గర, కోహినూరు వాళ్ళ దగ్గర. ఇప్పుడు గుడికి దేవుడు పిలిచినప్పుడు మనం వస్తాం గుడి దగ్గరికి. దేవుడు పిలిచినప్పుడు వస్తాం మనం, లేకపోతే మనకి దేవునితోనే మన బాధలు చెప్పుకోవాలనుకున్నప్పుడు వస్తాం. కానీ ఇక్కడ వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్న గుళ్ళ దగ్గరికి రావాలంటే వాళ్ళు పర్మిషన్లు ఇవ్వాలి. నిర్బంధించినట్టు కాదా దేవుణ్ణి కూడా? ఏం పాలన ఇక ఇది? ఏం పాలన అంటారు దీన్ని? ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు మీరు పోతాము అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే రావాలి. ఇడికి పర్మిషన్ ఇస్తే రావాలి. వాళ్ళు మాతో పాటుగా ఒక మొబైల్ వస్తుంది, 2 బైకులు వస్తాయి పోలీసులు.
వాళ్ళు మేము ఇక్కడ ఉండి బోనం చేసి ఇక్కడ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మా వెంబడి ఉంటారు. మేము వెళ్ళిపోయిన తర్వాత గేట్ దాటిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు అప్పుడు వెళ్తారు. అప్పటిదాకా ఇక్కడనే ఉంటారు వాళ్ళు. మమ్మల్ని గిట అప్పటికిట లేట్ చేయకండి, తొందర చేయండి అని చెప్పేసి తొందర పెడుతుంటారు మమ్మల్ని. అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు భక్తితో చేస్తున్నప్పుడు నిదానంగా చేస్తాం. ఏదైనా మనం అన్నం తినేటప్పుడు నిదానంగా తింటే కడుపుకి పడుతుంది. అది అమ్మవారికి చేసేటప్పటికైనా నిదానంగా చేయాలి. అలా కాకుండా అడవేడి చేస్తుంటే ఇంకా అమ్మవారికి మనం చేసిన భక్తి తృప్తి ఏముంటుంది, అట్లా చేస్తుంటారు వీళ్ళు. ఇంకొకటి మేడం, ఇక్కడికి టెంకాయలు కానీ ఏదైనా మనం పూజా సామాగ్రి తెస్తాం కదా, ఆ సామాగ్రి తెచ్చుకుని వస్తాం కదా దారి నుంచి, వాళ్ళు సీసీ ఫుటేజ్ తీసుకొని మాకు అంటే మమ్మల్ని కొట్టడానికి అంటే అటెంప్ట్ మర్డర్ చేయడానికి అని చెప్పేసి కేసు పెడుతుర్రు. ఈ మధ్య నిన్న మొన్న జరిగింది. అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చారని చెప్పేసి కేసు పెట్టారు మా వాళ్ళకు ఒక 5 మంది మీద. మేము అందరం ఒక 150 మంది వచ్చినాము. 5 మంది మీదనే కేసు పెట్టారు, మీరు చంపడానికి వచ్చారని చెప్పేసి. అది ఏడుచుకుంటా వండుకుంటా నేను నైటు సగం ఇట్లా అవుతుంది పానం అంతా, ఆ భూమి పోతుందంటే. ఎన్నేళ్ళ సంధి చేస్తున్నాం మేడం, 3 తరాలు అవుతుంది చేయబట్టి. 3 తరాల నుంచి మా మామ చేసిండు, మా అత్త చేసిండు, మళ్ళీ మేము నా భర్త చేసి మా పిల్లలు చేస్తారు, మా కడుపులో పుట్టిన వాళ్ళు. 3 తరాల భూమిని ఎట్లా వదులుకుంటాం మేడం? మాకు ఎట్లా వదులుకోబుద్ది అవుతుంది ఆ భూమిని? వదులుకోవాలంటే పానం ఇట్లా ఒక చుట్టం దగ్గరకు పోయి 4 రోజులు ఉంటేనే అయ్యో అనిపిస్తుంది. ఈ 70 ఏళ్ళ సంది చేసుకొని తిన్న పొలాన్ని ఎట్లా వదులుకుంటాం మేడం? ఆ గేట్లు తీసేస్తే బాగుండు. ఆ గేట్లు మరి గేట్లు తీసేసినాక అయినా కానీ మనకు జర సేఫ్టీ పోయి దున్నుకుంటాం వస్తాం. ఉంటాయి గేట్లు తీసేయాలి ఫస్ట్. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంట మేడం. మళ్ళీ కూడా కాంగ్రెస్ కావచ్చు మేడం, నాకు అంత తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈమె ఎవరు ఇందిరమ్మ ఇచ్చిందంట. అవును సీఎం, అవును కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇక ఏమో మేడం మరి ఆయన గుంజుకోపిచ్చేది తెలియదు. నాకేమో అంత చదువు, నేను అన్ని చదువుకొని అంత తెలుసుకుని అంత లేదు. నేను పొలంలో చేసుకుంటూ ఉంటా. మీ పొలం లేదు పోరి, మీ పొలం లేదంటారంట వీళ్ళనైతే. నన్ను ఏమన్నారు? నా ఆవులు ఉన్నాయి కదా మేడం, ఆడ ఆవులు ఉన్నాయి, గడ్డి కోసేస్తా, ఆవులు చూడాలి. నేను రోజు వెళ్తాను, సాయంత్రం పూట అయినా వెళ్తా. ఇక సండే మొత్తం ఆడనే ఉంటా, నేను ఆడనే ఉంటా. నన్ను గుర్తుపడతారు. ఇక వేరే మనిషిని రానియరు మేడం, వేరే మనిషిని అక్కడ రానియరు. నేను ఒక మనిషిని తీసుకొని పోయినా కానీ రానియరు. చేస్తాం మేడం. ఇక ఇంత గడ్డి పెట్టుకున్నా, మా పిల్లలు చేసుకుంటాం. ఇక ట్రాక్టర్తో దున్నిపించుకుంటాం. మొన్న అయితే ఎవరిని రానియకపోతే రోజు ఇంత నేను ఎకరన్నర పొలం నాటేసుకున్నా. అదంతా పచ్చగున్నది అంతా నాటేసాను నేను ఒకదాన్ని నాటేసుకున్నా మేడం. 4 గంటల సంది పోయి 7 గంటల దాకా, మళ్ళీ పొద్దున్నే పోయి 7 గంటల నుంచి 9 గంటల దాకా ఈరోజు వారం రోజులు నాటేసాం. మరి 10 మంది చేసే పని ఒకదాన్ని చేసుకున్నా. మిషన్ వస్తుంది మేడం కోయనికే, మిషన్ వస్తుంది. మిషన్ రాని మళ్ళీ వేస్తారు కానీ మేము ఉండి ఆడ వదిలిపించుకుంటే వదులుతారు ట్రాక్టర్లను. ఇక పెద్ద మిషన్ అయితే రాదు. అది వర్షానికి కోసే మిషన్ అయితే రాదు. ఆ దారి నుంచి దున్నేది మాత్రమే వస్తుంది, కోసేది రాదు. ఆ దున్ని వేసినాక కోసేది రాంది ఏం లాభం? మళ్ళీ ఏం చెప్తావమ్మా నువ్వు? ఇప్పుడు నేను 3 తరాల నుంచి చేస్తాను అంటున్నావు, కానీ మీది కాదు భూమి మీద వెళ్ళిపోరు అంటున్నాను. ఎందుకు? ఆయన ఇచ్చినాడు మాకు. మాది ఎట్లా కాదు మేడం, 70 ఏళ్ళ సంది ఉన్నాం మేము భూమి మీద. మరి 5 ఏళ్ళ సంది ఆయన వచ్చి దున్నలేదు. ఆయన వచ్చి దున్నితే 1 ఎకరా దున్నితే అవును వాళ్ళదేమో, వాళ్ళు ఇచ్చిరేమో సైడ్కు మాకు బుచ్చం అనుకుందాం. వాళ్ళు ఎందుకు వచ్చి దున్నలేము? మరి వాళ్ళు ఏడా కనిపించలే మాకు. దొంగలే మేడం, దొంగలాలు కాదు. మీరే దౌర్జన్యంగా పోయి చేస్తుర్రు, అల్లదే భూమి అంటుర్రు మేడం. మేము దౌర్జన్యం కాదు మేడం, మా చిన్న పిల్లలను చెట్ల కింద వండబెట్టి మా అత్తమామ వండబెట్టి చేసిర్రు, నేను వండబెట్టి చేసిన. మరి అప్పటి నుంచి ఎవరు కనిపించింది? మేమెట్లా దౌర్జన్యం చేసినాం మేడం? మేము పుట్టి పెరిగిందాడ, మా పిల్లలు పుట్టి పెరిగిర్రు, పెద్దోళ్ళు అయ్యారు, మళ్ళీ వాళ్ళు వ్యవసాయం చేస్తారు. వాళ్ళు మేము ఎట్లా దొంగలం మేడం? ఇప్పుడు వచ్చిన వాళ్ళు దొంగలు, ఇప్పుడు వచ్చి ఆ రేకులు వేసి గేట్లు పెట్టిన వాళ్ళు దొంగలు. చూసినావా కంపెనీ వాళ్ళని ఇదివరకు ఎప్పుడన్నా? చూడలే మేడం. ఇప్పుడే వచ్చిర్రు అంటే వచ్చిపోతారు కానీ మేము వాళ్ళను డైరెక్ట్ చూడం మేడం. బౌన్సర్లను చూస్తాం. కంపెనీ వాళ్ళు ఎవ్వరో మాకు తెలియదు ఇప్పటిదాకా. బౌన్సర్లు ఎందుకుంటారమ్మా? పొలాల కాడ బౌన్సర్లు ఎందుకుంటారు? ఇక రాకుండా అందరు రాకుండా ఏమంటారు? ఒకవేళ వస్తే లోపలికి రానియరు మేడం, రానియరు, లాక్ తీయరు, వెళ్ళిపోమంటారు. ఇక మేము ఆ పశువులకు నీళ్ళు తాపాలి కాబట్టి గుర్తుపట్టి తీస్తారు. నాకైతే మేము ఉన్నాయి ఆడ ఎందుకు తీస్తలేరు మీరు? అవి నీళ్ళకి చచ్చిపోతాయి, దూపకి చచ్చిపోతాయి,
తీర్రా నాయన తీర్రా బాబు బిడ్డ అని బతిలాడుకొని తీపించుకొని గవర్నమెంట్ వచ్చినాక రైతులకి మస్తు మంచి చేస్తున్నాం, రైతుల కోసం మస్తు మాకైతే నష్టం అవుతుందిగా మేడం, మాకు నష్టమే అవుతుంది. మంచిగా అవుతుందా? ఇప్పుడు మంచిగా అయితే మీరందరూ ఎందుకు వద్దురు మేడం? మంచిగా అయితే మీరు అందరు ఎందుకు వద్దురు? మేము మీ కాళ్ళు ఎందుకు పట్టుకుందాం? మేము పట్టాలు చేయమని ఎందుకు కోరుకుందాము? పాస్బుక్లు ఎందుకు ఇవ్వాలని కోరుకుందాం? మాకు మంచి జరిగితే ఈ ఊరు బయటికి ఎందుకు వస్తుండే? బయటకు వస్తుండే నా పేరు మంచి జరగలేదు కాబట్టి బయటకు వస్తుంది. ఎట్లా మీది కొన్ని కోట్ల విలువ చేస్తుందా భూములు? కోట్ల విలువ ఇప్పుడు ఎట్లా పోతుందో మేడం, మేము బయట ఎందుకు అరుచుకుంటాం? ఆ రేట్లు కానీ ఎంత విలువైందో నాకు తెలియదు. అది అనుకుంటూ తింటాం కానీ మేము ఎందుకు అమ్మబోయినాం? మేము పట్ట కాదు అది, మేము అమ్మలేదు. మేము కష్టపడి రోజు ఇంత ఆకుకూరను ఇన్ని పచ్చికాయలు టమాటాలు తెంపుకొని రోజు 500 600 తెచ్చుకొని జీవనాధారం మా పిల్లలకి ఎట్టుకుంటా నేను. అట్లా ఒక 15 రోజులు వెళ్ళకపోతే మాకు మస్తు పరిచయం అవుతుంది ఇంట్లో. 15 రోజులకి ఇట్లా మనం దున్ని ఆరకపోతే పొలం ఇత్తులు పెట్టుకోము కదా, అప్పుడు చాలా నరకం చూస్తాం మేము. చాలా నరకం చూస్తాం. అది వెళ్తేనే రోజు 600 800 వస్తే నా పిల్లలకి అవి ఇవి తెచ్చి పెట్టుకుంటా. ఇంటి ఖర్చులు ఎట్లుంటాయి మేడం? కానరాని పూలు ఇంటి ఖర్చులు వెళ్తున్నాయి, తింటున్నాం మేము, దాంతో బతుకుతున్నాం. ఎట్లా వదులుకుంటాం మేడం? 3 తరాల సంది బతుకుకుంటా ఎట్లా వదులుకుంటా నేను ఇలా? మీరు లోపలికి పోనీయకుండా తాపకోగలు చాపుడు ఆడ బతిలాడుకున్నాడు లోపలికి పోవుడు ఎట్లుంది ఇదంతా? మంచిగా లేదు కదా మేడం, మంచిగా లేకనే మిమ్మల్ని అందరిని పిలిచినాం. ఇది మంచిగా లేదు. బతిన్లాడి మా నోరు పోతుంది. అందరికి చెప్పి పోయి కాళ్ళు అరుగుతున్నాయి. మాకు బాధ అయ్యే ఏడ్చి కూడా మా కండల నీళ్ళు పోతున్నాయి. ఈ పొలము పోతుందేమో మేము ఎట్లా బతకాలని కండ్ల నీళ్ళు కూడా అయిపోతున్నాయి మేడం. మాకు అట్లాంటి పరిస్థితి అనిపిస్తుంది. పడతా కంటికి నిద్ర కూడా పట్టదు మేడం, కంటికి నిద్ర పట్టదు. నాకైతే ఇట్లా మొత్తం నైట్ కూడా ఒక 2 గంటలకు అట్లా నిద్ర పడుతుంది, 2:30 ఇదే ఆలోచన. ఇట్లా చేసిరి మేము బతుకు తెరువుని ఇట్లా చేసిరి, ఇదే ఆలోచన అనిపిస్తుంది. ఇక మాకు ఎవ్వరు ఏ దేవుడు వచ్చి కాపాడుతాడో మమ్మలను, ఏ దేవత వచ్చి కాపాడుతుందో ఇక ఆ భగవంతునికి ఎరక మేడం. ఇప్పటిదాకా అయితే ఇక పోరాడుతూనే ఉన్నాం. వాళ్ళు కొట్టినా గుంజేసినా వాళ్ళు నానా హింసలు పెట్టినా మమ్మల్ని ఫోటోలు తీసినా ఏదైనా పోరా అనుకుంటున్నాం మా మనసులో. మా భూమి మాకే, ఈ భూమిని నమ్ముకొని నేను వీళ్ళకి అడుగు పెడుతున్నా. వీళ్ళకి ఏం భయం అనే నేను అడుగు పెడుతున్నాను. వీళ్ళకి నా భూతాన్ని నమ్ముకొని నేను సచ్చిన నా శవం ఆనే పెట్టించుకుంటా మా పిల్లలతోటి. మా పిల్లలకి చెప్పి ఉంచుతా, నా శవం కూడా ఆనే పెట్టాలరా మీరు అని చెప్తా. అంతే మేడం, నా శవానికి కూడా మనశ్శాంతి అంటే ఆ భూమిలో పెడితేనే నాకు మనశ్శాంతి. నేను ఎందుకంటే చిన్న నా బుద్ధి ఎరిగిన సంది అందులో పొలంలో పని చేసుకొని బతుకుతున్నాను నేను. 37 ఏళ్ళ సంది. నన్ను చిన్న పిల్లని పెళ్లి చేసుకొచ్చారు. 7వ తరగతి చదువుకున్నా, గప్పుడు పెళ్లి చేసుకొచ్చింది మా అత్తమామ 7వ తరగతిలో. గప్పటి సంది ఆ పొలంలో నేను పని చేసుకుంటున్నా. ఇప్పుడు ఎట్లా వదులుకుంటా మేడం? వదులుకోబుద్ధి అవుతలేదు. నేను సచ్చినా కానీ ఆడ నా శవం పెట్టాలని చెప్తా.